2005 సంవత్సరం ఏప్రిల్ నెల 4వ తేదీ హైదరాబాదులోని అత్తాపూర్లో రామాలయం ఆవరణలో జరుగుతూ ఉన్న ధర్మరక్షణలో పౌరుల పాత్ర అనే అంశం మీద ప్రసంగానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. పెద్దలు కురుతుల్యులు శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు గారు ఇక్కడ ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. వారి ఆశీర్వచనంతో, వారి అనుమతితో ప్రసంగం ప్రారంభిస్తూ ఉన్నాం. మాతృదేవోభవ. అమ్మ ఎటంచు బల్కగనె ఆవిరియైసను నీ హృదంతరంబు. అమ్మ ఎటంచు బల్కగనె ఆవిరియైసను నీ హృదంతరంబు. ఎమ్మెయి చూచినన్ పలుకులేమియుతోపవు చిత్తమందు. ఎమ్మెయి చూచినన్ పలుకులేమియుదోపవు చిత్తమందు. ధర్మమ్ములు కోటి అయిన నికరమ్ముగ నిల్వవు మాతృసేవకుంతముల రీతి. ధర్మమ్ములు కోటి అయిన నికరమ్ముగ నిల్వవు మాతృసేవకుంతముల రీతి. అమ్మయన దైవమే యగున్. అమ్మయన దైవమే యగున్. భగవంతుడు 18 అధ్యాయాలు భగవద్గీత చెప్పి ముగించబోతూ ఉంటే 18వ అధ్యాయంలో అర్జునుడు ఒక ప్రశ్న వేస్తాడు. అంతటా నిండి ఉన్నాడు కదా పరమాత్మ అని నీ బోధన వల్ల అర్థమైందయ్యా. అంతటా నిండి ఉన్న పరమాత్మని సేవించే విధానం ఎలాగా, ఆరాధించే విధానం ఎలాగా? మాకేదో ఆరాధన చేయాలని, సేవించాలని, ఆయన్ని తెలుసుకోవాలని, చూడాలని ఏదో ఉంటుంది కదా, మరి దానికేదో మా ప్రయత్నం మేము చేయాలి కదా. అందుకని అంతటా నిండి ఉన్న సర్వాంతర్యామి అయిన పరమాత్మ అని నీ బోధ వల్ల నాకు అర్థమైంది ఇప్పటికే. ఆయన్ని సేవించాలంటే ఏం చెయ్యాలి అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు ఒక చిరునవ్వు నవ్వి చెబుతాడు, నీ ప్రశ్నలో ఉందయ్యా సమాధానం. అంతటా నిండి ఉన్నాడని నువ్వే అంటున్నావు కదా, మళ్ళీ సేవించేది ఏమిటి అంటాడు. అంతటా ఆయనే నిండి ఉంటే సేవించేవాడు కూడా ఆయనే కదా. మరి ఇప్పుడు సేవించేవాడెవరు, సేవింపబడేవారెవరు, సేవ ఏమిటి? అంచేతన సేవ అనేదే ఉంటుంది తప్పితే సేవించేవాడు, సేవింపబడేవాడు ఇద్దరు ఉండరు. దర్శనం అనేది ఉంటుంది తప్ప ద్రష్ట దృశ్యము అని రెండు ఉండవు. దృగ్బ్రహ్మ దృశ్యం మాయా స్యాత్ అంటారు శంకరాచార్య. నీ చూపే సరైనది. ఇక దృశ్యం అనేది ఎప్పుడూ మాయే. ఆ దృశ్యం ఎలా కనపడుతుందంటే నువ్వు ఎలా చూస్తే అలా కనపడుతుంది. మనం చూసే విధానాన్ని బట్టి కనపడుతుంది. అంటే దృశ్యం ఎప్పుడూ మాయే. ప్రపంచమంతా దృశ్యమే. అందుకే దీనికి వ్యతిరేకం అదృశ్యం. అంచేది ఇది వదిలిపెట్టి లోపలికి చూస్తే తప్ప అర్థం కాదు. కానీ ఆ లోపలికి చూడడం తెలియాలి అంటే ముందు బయటకు చూసి మన పని మనం చెయ్యాలి. అందుకని అక్కడ భగవంతుడు 18వ అధ్యాయంలో మనందరికీ బాగా అర్థమయ్యేలాగా, సమాజం బాగుపడేలాగా ఒక మాట చెప్పాడు. యతః ప్రవృత్తిర్భూతాని ఏన సర్వమిదం తతం స్వకర్మణాతమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః అంటాడు. యతః ప్రవృత్తిర్భూతాని, ఈ జీవులన్నీ ఏ పరమాత్మ నుంచి ఏర్పడ్డాయో, ఏన సర్వమిదం తతం, ఏ పరమాత్మ తేజస్సు చేత ఈ ప్రపంచమంతా, సృష్టి అంతా ఆవరింపబడి ఉందో, ఆయన్ని ఆరాధించడానికి వేరే పనేమీ అవసరం లేదయ్యా. స్వకర్మణాతమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. నీ పని ఏదో నువ్వు సక్రమంగా చేస్తే చాలు ఆయన్ని ఆరాధించినట్టే అన్నాడు. ఇది మనం తెలుసుకుంటే జీవితం సుఖంగా ఉంటుంది. మన పని మనం సక్రమంగా చెయ్యాలి అంటే ప్రణాళికాబద్ధంగా ఉండాలి ఆలోచన. అన్నం తినాలి 12:30కి అంటే వంట ఎప్పుడు ఉండాలో నిర్ణయించుకోవాలి. 12ంటికి వంట మొదలెడితే అన్నం ఏం తింటాడు? తినేవాడు చివాట్లు తింటాడు. ఏం తింటారు, ఏం వండాలి, దానికి ఒక 2 గంటలు పట్టింది అనుకోండి. 12:30కి అన్నం తినాలంటే 10:30కి మొదలు పెట్టాలిగా. 10:30కి మొదలు పెట్టాలంటే నీళ్లు, పాలు అన్నీ సిద్ధం చేసుకోవాలిగా. అప్పుడు 10:30 గ్యాస్ వాడికి ఫోన్ చేసి, గ్యాస్ బండ్ ఉందా, బట్టలు ఉతికే బండి ఉంది కావాలంటే గ్యాస్ బండ్ లేదని చెప్తాడు.
అన్నం తినాలి ఇంటికి అనుకున్నప్పుడు దానికి తగిన ప్రణాళిక. అన్నం ఎప్పుడు ఉండాలి, వంటకి ఎంత పడుతుంది, సామాన్లు ఏం చేసుకోవాలి, దానికి మనం ఎలా తయారవ్వాలి, ఇది మన పని. మనం చాలామంది జీవితంలో ఎందుకు ఆందోళనకు లోనవుతూ ఉంటే అసలు పనులన్నీ పక్కనెట్టేసి లేని పనులు ఏవో ఎత్తినెట్టుకుంటాం. ఇంటా బయట కూడా మనం చెయ్యాల్సినవి కొన్ని ఉన్నాయి. పొద్దున్న లేవగానే 6:30కి నువ్వు 6ంటికి సంధ్యావందనం చేస్తూ కూర్చోవాలి, దేవుడికి దండం పెట్టుకోవాలి, లేదా దీపం పెట్టాలి. ఏదైనా సరే సంధ్యావందనం చేసేవాళ్ళు చేస్తారు. అందరూ దీపం పెట్టుకోవచ్చు కదా, దండం పెట్టుకోవచ్చు కదా, ఏదో స్తోత్రం చదువుకోవచ్చు కదా. 6ంటికి దేవుడి దగ్గర ఉండాలంటే నీకు స్నానానికి మొహం కడుక్కోవడానికి ఎంత సమయం పడుతుందో నువ్వు నిర్ణయించుకో. 5ంటికి 1 గంట సరిపోతుంది కదా. 5ంటికి అవి మొదలు పెట్టాలంటే 5ంటికి నువ్వు లేవాలి కదా, పావు తక్కువ 5ంటికే లేవాలి. ఇంకా దానికి వంకలు ఉండవు, లేవడమే అంతే. అప్పుడు 6ంటికి పూర్తవుతుంది. అక్కడ కూర్చుంటే మనం గంటన్నర దైవారాధనలో ఉంటాం. ఆ ఉదయం లేవడం అనే క్రమశిక్షణ పాటిస్తే మిగిలినవన్నీ దాంతోనే సర్దుకుంటాయి. మన బద్ధకం కారణంగా ఉదయం లేవలేకపోవడం వల్ల సాయంత్రం వరకు ప్రణాళిక అంతా పాడైపోతుంది. ఇక అక్కడి నుంచి స్నానము ఆలస్యమే, దేవుడు మళ్ళీ సెంటిమెంట్ బయటకు ఎడుతుంటే ఈరోజు దేవుడు దండం పెట్టకపోతే ఏమవుతుందో అని పెడతాడు. అప్పుడు ఒక కంగారులో ఆయనకి దండం పెడతాడు. అప్పటికి ఆఫీస్ సమయం అయిపోయింది. అప్పుడు హడావుడిగా డ్రైవింగ్ చేస్తాడు, ఎవరినో గుద్దేస్తాడు. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. ఇది జరిగేది. ఇది వద్దనే చెప్పాడు ఆయన. మొత్తం ఆధ్యాత్మికతకి మూలం ఏమిటంటే క్రమశిక్షణ. భౌతిక జీవితం బాగుండాలన్నా 5 అక్షరాలు, ఆధ్యాత్మిక జీవితం బాగుండాలన్నా 5 అక్షరాలు, వేరే మాట ఏం లేదు. భౌతిక జీవితం బాగుండాలంటే 5 అక్షరాలు, క్రమశిక్షణ అంతే. ఏ సమయానికి ఏది చేయాలో అది చేస్తే భౌతిక జీవితం అంతా బాగుంటుంది. ఆధ్యాత్మిక జీవితం బాగుండాలంటే కూడా 5 అక్షరాలు. నమశివాయ పంచాక్షర మంత్రం, శ్రీరాముడు జపించింది అదే. రామాలయం దగ్గరే మాట్లాడుకుంటున్నాం. రాముడు శివనామ జపం చేస్తాడు, శివుడు రామనామ జపం చేస్తాడు. మన దేవతల్లో ఉండే విశిష్టతే అది. అందుకని అది ఆధ్యాత్మిక జీవితం బాగుండాలన్నా 5 అక్షరాలే నమశివాయ, ఇంకేం లేదు. ఇది కనుక పాటిస్తే జీవితం అంతా బాగానే ఉంటుంది. అంచేత దీన్నే స్వధర్మవర్తిత్వం అంటారు. యక్ష ప్రశ్నలో ధర్మరాజును కూడా యక్షుడు తపస్సు అంటే ఏమిటయా అంటాడు. ఏదో తపస్సు అంటే ఎక్కడో హిమాలయాల్లో గుహల్లో కలిపి ముక్కు మూసుకుని మూతు మూసుకుని ప్రాణం పోయేలా కూర్చోవడం కాదయ్యా. స్వధర్మవర్తిత్వం అంటాడు. నీ పనేదో నువ్వు చేయడమే తపస్సు అన్నాడు. ఆ స్వధర్మ నిర్వహణే ఈవేళ మనకి అంశం. ధర్మరక్షణలో పౌరుల బాధ్యత. మనం ఎంతసేపు ప్రభుత్వాన్ని అంటాం, పాలకులను అంటాం, రాజ్యాంగాన్ని అంటాం, అనేక రకాల వ్యవస్థలను అంటాం. మనం ఏం చేస్తున్నామో చూసుకో. మనం కట్టవలసిన పనులు సక్రమంగా కడుతున్నావా లేదు, శుభ్రంగా కరెంట్ అంతా వాడేసుకుని ఎవరో ఎమ్మెల్యేని పట్టుకుని కరెంటు నుంచి నాకు మినహాయింపు ఇవ్వండి అంటున్నావా అంటే నువ్వు దేశానికి ద్రోహం చేసినట్లు లెక్క. నేను ఒక్కడనే కదండి, నీలాగే అందరూ ఉన్నారు ఇక్కడ. అంటే మనం ఎవరమైనా సరే ఇంటా బయట అన్నింటికి మన బాధ్యతలు మనం చేస్తున్నామా? ప్రభుత్వాన్ని కట్టవలసిన పన్నులు సక్రమంగా కట్టకపోతే ప్రభుత్వాన్ని అడిగేటువంటి హక్కు మనకెక్కడది? ఓటు వేయడానికి డబ్బులు అడుగుతున్నాము అంటే మనం అప్పుడే అడిగే హక్కు మనం కోల్పోయామంట. ఇంకేం అడగడానికి ఏం లేదు. వాళ్ళు లోకు కట్టారు మనని, మనం వాళ్ళని లోకు కట్టాం. అయోమయమైన వ్యవస్థడు తయారైంది. ఆ వ్యవస్థ నుంచి పరిష్కారమే ఈరోజు ప్రసంగం. దానికి రామచంద్రమూర్తి ఆలయం ఆవరణలో జరుగుతుంది కాబట్టి రామచంద్రమూర్తే స్వధర్మాన్ని ఎలా నిర్వర్తించాడో చెప్పుకుని ఆ పైన మనం ఇక్కడ హైదరాబాదు లాంటి కిక్కిరిసిపోయిన పట్టణంలో కూడా మనం తీసుకోవలసిన శ్రద్ధ ఏమిటో, ఎలా ఉండాలో, ఏ అంశాలు బాగుండాలో చెప్పుకుందాం. శ్రీరాముండు స్వధర్మనిష్ఠుడై శివధనుర్భంగం చేసినటువంటి ఘట్టం అనేక కావ్యాల్లో అనేక విధాలుగా వర్ణించారు. నేను మళ్ళీ ఇష్టదైవం అనే కావ్యంలో రామాయణం గురించిన రామస్తోత్రాలు కొన్ని రాస్తూ ఆ శివధనుర్భంగం చేసిన విధానాన్ని గురించి ఆలోచిస్తే ఇందులో గొప్ప అద్వైతం ఉంది, స్వధర్మ నిష్ఠ ఉంది, ఇంతకంటే ఏం అక్కర్లేదు అనుకున్నాను. శ్రీరాముండు స్వధర్మనిష్ఠుడై నారించే కొనన్ ధీరుడై నారిందూరము చేసినంత. శ్రీరాముండు స్వధర్మనిష్ఠుడై నారింజే కొనన్ ధీరుడై నారిందూరము చేసినంత. భవబంధంబుల్ పటాపంచలై
భవబంధంబుల్ పటాపంచలై తీరెన్ వెల్గులు భూమి జాతకనులన్ తీర్థమ్ముగాగన్ తీరెన్ వెల్గులు భూమి జాతకనులం తీర్థమ్ముగాగన్ సహస్రారంబందున ఆత్మదర్శనము సహస్రారంబందున ఆత్మదర్శనము మాయన్ గెల్చెనద్వైతమై సహస్రారంబందున ఆత్మదర్శనము మాయన్ గెల్చెనద్వైతమై. మానవ జీవితానికి లక్ష్యం ఏమిటంటే తనని తాను తెలుసుకోవడం. 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, రామాయణ భారతాది ఇతిహాసాలు అన్నీ చెప్పినటువంటి మాట సారాంశం ఇదే. నో యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకుంటే మనకు తెలీదా మన శరీరం ఏమిటో? శరీరం గురించి కాదు. శరీరము నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు, బుద్ధి నువ్వు కాదు, ఇంద్రియాలు నువ్వు కాదు. అంతకంటే లోపల ఏముందో అసలు ఈ నేను నేను అనేది ఎక్కడ స్ఫురిస్తోందో చూస్తే అదేమిటో తెలుస్తుంది. అక్కడికి వెడితే ఇవేవీ ఉండవు. అది సరిగ్గా రాముడు శివధనుర్భంగ సమయంలో చేసి చూపించాడు. ఇదే స్వధర్మనిష్ట అని. ఆయన క్షత్రియుడు. ఆయన కులానికి ఒక పద్ధతి ఉంది. అప్పట్లో ఒక ఆచారం ఉంది, స్వయంవరం. సీతా స్వయంవరం స్వయంవరం అంటారు కానీ స్వయంవరం కాదు. ఆవిడ ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకుందుకు వీల్లేదు. అది వేరు. ఆవిడ ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకోవడం. స్వయంవరాలు కొన్ని ఉన్నాయి. దమయంతి స్వయంవరం అంతే. ఆవిడ ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకోవచ్చు. కానీ సీతా స్వయంవరం అలా కాదు. దీన్ని వీర్యశుల్క స్వయంవరం అంటారు, పణస్వయంవరం అంటారు. అంటే ఒక పందెం ఉంటుంది అక్కడ. ఆ పందెంలో ఎవరు గెలిస్తే వారు పెళ్ళి కొడుకు. వారిని సీతాదేవి చేసుకోవలసింది. ఇంక మళ్ళీ రెండో మాట లేదు. నాకు కుదరదు, గెలిచినా చేసుకోనంటే కుదరదు. సీతాదేవి సిద్ధంగానే ఉంది తండ్రి ఆజ్ఞ మేరకు. అప్పుడు వయస్సు అంతా చిన్నపిల్ల. శివధనుర్భంగం ఏర్పాటైంది. ఆ ధనుస్సు విరవడానికి ముందు రాముడు చేసిన ప్రయత్నం ఏమిటంటే స్వధర్మనిష్ఠుడై. ముందు దాన్ని ఊరికే భౌతికమైన అర్థం చూద్దాం. ధర్మం అనే శబ్దానికి మనం అనుకునే ధర్మము, డ్యూటీ, విధి, బాధ్యత, ఆధ్యాత్మికత ఈ అర్థాలు కాకుండా ధర్మం అంటే విల్లు అని అర్థం. అందుకని స్వధర్మనిష్ఠుడై తన వింటి మీద దృష్టి పెట్టాడు. నువ్వు పని చెయ్యాలి అంటే ఆ వస్తువుల మీద ముందు దృష్టి పెట్టాలి. కూరగాయలు తరగాలి అంటే పొట్లకాయ ఇలా పెట్టుకుని కత్తి దాని మీద పెట్టి చచ్చిపోతున్నాం 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 అంటే ఇంకోసారి చచ్చిపోతావు. ఇక్కడ వేలు తెగిపోయి. దృష్టి కత్తి మీద ఉండాలి, పొట్లకాయ మీద ఉండాలి, ఎవడి మీద ఉండకూడదు. మన ఇళ్లలో జరిగే ప్రమాదాలన్నీ ఇలాగే జరుగుతాయి. చూసుకోనే లేదు, ఏం చూసుకోవాలి మరి. మనం పని ఎందుకు దెబ్బతింటాం, పని మీద ఎందుకు విసుగొస్తుందంటే పనిని ఎందుకు ప్రేమించలేకపోతున్నామంటే పని మీద దృష్టి పెట్టాం, వేరే ఆలోచిస్తూ ఉంటాం. ఓ పక్క ఈయన ఏదో కాగితాల మీద రాస్తూ ఉంటాడు, ఓ పక్క ఫోన్ మాట్లాడతాడు. ఏదో ఓ పని చెయ్యి. ఓ పక్క హాయిగా భార్యాభర్త కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. ఈయన ఫోన్ మాట్లాడతాడు, ఆవిడ ఫోన్ మాట్లాడు. కాఫీ ఎందుకు, విషం తాగితే మంచిది. కాఫీ తాగే సమయం చాలా మధురమైన సమయం అది. అప్పుడైనా మాట్లాడుకోకపోతే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే పోను మౌనంగా కూర్చున్నా మంచిది. ఇది ఈ గొడవ ఏమిటి ఇక్కడ? అప్పుడు కెలకడమే. పోనీ ఆవిడేదో 2 ముక్కలు మాట్లాడదామని చూసినా ఈయన ఏదో పెద్ద బిజీగా ఉన్నట్టు ఏదో పెద్ద బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ కాళ్ళు ఒప్పుకుంటుంది. ఆవిడకి మంటెత్తిపోతుంది. ఇందుకే దెబ్బతినేది. అంటే నీ దృష్టి కాఫీ మీద లేదు. స్నానం చేస్తున్నాం, స్నానం మీద ఉండాలి. శివుడికి అభిషేకం చేస్తున్నంత శ్రద్ధగా మన శరీరానికి మనం స్నానం చేయించాలి. అది శివుడికి అభిషేకం, మన శరీరానికి కాదు. అన్నం తింటున్నాం, దేవుడికి నైవేద్యం పెట్టి తింటున్నాం. ఊరినే ఏదో తినడం లేదు అక్కడ. మనకి ఇష్టమైనవే తినచ్చు, అవి దేవుడికి నైవేద్యం పెట్టి తింటున్నాం. యదన్నం పురుషోభంతే తదన్నాస్తస్య దేవతా. మనిషి ఏ ఆహారం తీసుకుంటాడో ఆ ఆహారమే దేవతలకు నైవేద్యంగా పెట్టచ్చు అన్నారు. తప్పేం లేదు. కానీ అది దేవుడి నైవేద్యం అనుకుని తింటే ఆ శ్రద్ధ వేరు. ఏదో వండారు తింటున్నామంటే ఆ శ్రద్ధ వేరు. వంకలే మిగులుతాయి, సగం బారేయడం ఉంటుంది ఇక్కడ. అంటే ముందు ఆయన స్వధర్మనిష్ఠుడే, వింటి మీద దృష్టి పెట్టాడు. విరగొట్టవలసింది దేన్ని, దాని మీద దృష్టి పెట్టాలా వద్దా? ఎటో చూస్తూ విరగొడితే అలాగా కాలు జారి పడిపోతాడు. ఇక్కడే చమత్కారం ఏంటంటే నారింజే కొనం ధీరుడై నారిందూరము చేసినంత. నారి అంటే స్త్రీ అని అర్థం ఉంది, నారి అంటే వింటి నారి అని అర్థం ఉంది. విల్లుకుండేటువంటి తాడు, దాన్ని నక్క నరంతో చేస్తారు.
అది కూడా చనిపోయాక, చంపేసి కాదు, చంపేసి చేయడమన్నీ ఈ మధ్యన వచ్చాయి. పూర్వం ఏది అలా చేసేవారు కాదు. హంసతూలికా తల్పం అనేవారు మన మహారాజులు కాదండి. మధ్యతరగతి ఇళ్లలో కూడా హంసతూలికా తల్పాలు ఉండేవి. అంటే హంస చనిపోయాక హంస రెక్కల నుంచి వచ్చిన మెత్తని ఈకల్ని తీసి దాని నుంచి దూది తయారు చేసి దాన్ని పెట్టి పరుపు తయారు చేసేవారు. అది హంస కారణంగా చల్లగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఆయన హంస అంటే హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్. ఆధ్యాత్మిక సాహిత్యంలో హంస అంటే పరమాత్మ. హంస అర్థమైతే అద్వైతం అంతా అర్థమవుతుంది. హంస అనే దాన్ని తిరగేస్తే అటు ఇటు మార్చండి. హంస అక్షరాన్ని హా అటు సా ఇటు పెట్టండి. సహ అహం, సోహం సోహం సోహం. దాన్ని తిరగేస్తే హంసో 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 హం హంసో హంసో హంసోహం. నువ్వు హంసో హంసో అంటే సోహం సోహం అని వస్తుంది. సరిగ్గా మరా అంటే రామా అని వచ్చినట్టుగా. హంస శబ్దం అంత గొప్పది. అందుకే మన సాహిత్యంలోనూ ఆధ్యాత్మిక సాహిత్యంలో కూడా హంసకి చాలా ప్రాధాన్యం ఉంటుంది. సరస్వతీదేవి వాహనం హంస, బ్రహ్మదేవుడి వాహనం హంస. 2 కార్లు కొనుక్కుంటే ఈఎంఐలు అవుతాయని ఒకటే కారు పెట్టుకున్నారు. మనకు మళ్ళీ భార్యకో కారు భర్తకో కారు పెట్టుకుని ఊరేగల. ఇద్దరు ఓ కారుతో సర్దుకున్నారు. ఇద్దరికీ వాహనం హంస. ఇది మామూలు వ్యాఖ్యానం, సరదాగా చమత్కారం. దాంట్లో గొప్ప ఖగోళ రహస్యం ఉంది. బ్రహ్మ అంటే అభిజిత్ నక్షత్రం, 4 ముఖాలతో ఉంటుంది. అది అభిజిల్ లగ్నం అంటారు. మధ్యాహ్నం 12 గంటల వేళ. రాముడు పుట్టిందే ఎప్పుడే, రామకళ్యాణం జరిగిందే ఎప్పుడే. చాలా దివ్యమైన ముహూర్తం అది. ఆ 12 గంటల సమయంలో పుట్టినటువంటి శిశువులు అదృష్టవంతులు అంటారు జ్యోతిర్విజ్ఞానం ప్రకారం. మధ్యాహ్నం 12 కానీ అర్ధరాత్రి 12 కానీ రెండూ మంచివే. మధ్యాహ్నం 12ంటికి రాముడు పుట్టాడు, అర్ధరాత్రి 12ంటికి కృష్ణుడు పుట్టాడు. మనకి ఈ సమయాలు కాకుండా వేరే సమయాల్లో పుట్టిన వాళ్ళం మనం ఎక్కడ. మధ్యాహ్నం 12ంటికి రాముడు పుట్టాడు, అర్ధరాత్రి 12ంటికి కృష్ణుడు పుట్టాడు. సూర్యుడు నడినెత్తునుండగా ఆయన పుట్టాడు, చంద్రుడు నడినెత్తునుండగా ఈయన పుట్టాడు. ఇది విశేషం. మహానుభావుల పుట్టుకలు అలా ఉంటాయి. అందుకే ఈ వింటిన జంతువుల్ని హంసహ అని చెప్తాం కదా. హంస వాహనం ఎందుకంటే సరిగ్గా అభిజిత్ నక్షత్రం 4 ముఖాలుగా ఉంటుంది. అది కొన్ని వేల నక్షత్రాల సముదాయం. నక్షత్రం అంటే ఒక నక్షత్రం కాదు. అశ్విని అంటే అందులో ఓ 10 లక్షల నక్షత్రాలు ఉంటాయి. అవన్నీ కలిపి ఒక చుక్కల ముగ్గులాగా గీత గీస్తే అశ్వం ఆకారం వస్తుంది. అందుకే దాన్ని అశ్విని నక్షత్రం అన్నారు. కన్యా రాశి అంటే ఆ రాశిలో ఉన్న నక్షత్రాలన్నీ కలిపితే, ఉత్తర హస్త ఇవన్నీ కలిపితే అమ్మాయి ఆకారం వస్తుంది. అందుకని కన్యా అన్నారు. ఇంకో నక్షత్ర సముదాయానికి వృషభ ఆకారం వస్తుంది, వృషభ రాశి అన్నారు. ఆ పేర్లు అందుకోసం పెట్టారు, కనబడింది దాన్ని బట్టి. అలాగే అభిజిత్ లగ్నంలో ఆకాశంలో ఆ నక్షత్ర సముదాయం ఉంది, 4 ముఖాలుగా ఉంటుంది. దానికి కొంచెం దూరంగా ఇంకొక నక్షత్ర సముదాయం ఉంటుంది, అది మూలా నక్షత్రం. మూలా నక్షత్రం ఎవరిది? సరస్వతీదేవిది. మూల అంటే తెలుగులో మూల కాదు, మారుమూల కూర్చోవడం కాదు. మూల పురుషుల్లో మూలమైన నక్షత్రం, సృష్టికి మూలమైన నక్షత్రం అది. సృష్టి అంతా వాంగ్మయం నుంచే ఏర్పడింది. వాంగ్మయానికి మూలం ఓంకారం, ఓంకారం నుంచే సృష్టి అంతా వచ్చింది. ఆ ఓంకారం వాంగ్మయానికి రూపమే సరస్వతి. అందుకే ఆవిడ మూల నక్షత్రంలో పుట్టిందన్నారు. ఈ మూలా నక్షత్రానికి అభిజిత్ నక్షత్రానికి మధ్యలో నక్షత్ర సముదాయం ఉంటుంది, అది హంస ఆకారంలో ఉంటుంది. ఈ 2 నక్షత్రాలకి మధ్యలో ఉన్న నక్షత్ర సముదాయం హంసాకారంలో ఉండడం వల్ల ఈ ఇద్దరికీ వాహనం హంస అన్నారు. అది విశేషం. వారు ఉపయోగించేది దీన్ని, వీరు ఉపయోగించేది దీన్ని. అంటే వారు ఆ నక్షత్రపు కాంతి భూమి మీద పడాలంటే హంస మించే పడాలి, బ్రహ్మకాంతి అయినా అంతే. అటువంటిది వింటి నారిని హంసలాగే నక్క నరంతో చేసేవా. ఆ నారిని దూరం చేశాడు, ఎందుకంటే నారిని దగ్గర చేయడానికి. ఇది కవి యొక్క చమత్కారం. ఒక నారిని దూరం చేశాడు, ఎందుకంటే ఇంకో నారిని దగ్గర చేయడానికి. మరి దీనికి అపార్థాలు లాక్కూడదు. ఒక నారి, 2వ నారి అంటాం. ఒక నారి అంటే స్త్రీ, 2వ నారి అంటే వింటి నారి. సీత అనే స్త్రీ తనను వరించాలంటే వింటి నారిని దూరం చేయాలి. ధీరుడై నారింజేకొనం ధీరుడై నారిందురము చేసినంత ఆ నారిని చేకొనడం కోసం ఈ నారిని దూరం చేయగానే భవబంధంబుల్ పటాపంచలై. భవుడు అంటే ఎవరు? శివుడు. ఆయన ధనుష్యేగా ఇది, అందుకని భవబంధం. ఆ విల్లు విరిగింది. భవబంధంబుల్ పటాపంచలై తీరెన్ వెల్గులు భూమిజాత కనులన్. భూమిజాత అంటే ఇది సైన్స్ ప్రకారం అయస్కాంతానికి వాడే మాట.
రామాయణంలో ఉన్న ఖగోళ శాస్త్రం సైన్స్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సీత భూజాత, అయస్కాంతం భూమి నుంచే పుట్టింది. భూమికి ఆకర్షణ శక్తి ఉంది, అయస్కాంతానికి కూడా ఆకర్షణ శక్తి ఉంది. అందుకే సీతాదేవి తన మనస్సులో చిన్నపిల్ల అయినా ఈ అబ్బాయి ధనుస్సు విరిస్తే బాగుండు అనుకుంది. ఆవిడ ఇష్టపడింది. అంతకుముందు ఎవరెవరో వచ్చారు, ఆవిడికి ఇష్టం లేదు, దూరంగా వెళ్ళిపోయింది. రాముడు బయలుదేరి అక్కడికి వచ్చేసరికి మాత్రం ఈ అబ్బాయి వివరిస్తే బాగుండు. ఎందుకంటే ఇతను చూస్తుంటే ఇతను చెప్తే అడవికైనా వెళ్ళొచ్చు, అగ్నిలోనైనా దూకొచ్చు అనుకుందట. తెలుగు కవుల్లో మహాకవి దేవరకొండ బాలగంగాధర తిలక్ అమృతం కురిసిన రాత్రి అని అద్భుతమైన కవితా సంపుటి రచించాడు. ఆయన సీతాదేవి మీద ప్రత్యేకంగా 25 పద్యాలు రాశాడు. సీత 1, సీత 2 అని. సీతాదేవి యొక్క ఆ శీలాన్ని గురించి, పవిత్రత గురించి, ఆవిడ రాజసాన్ని గురించి, పౌరుషాన్ని గురించి చాలా చక్కని పద్యాలు రాస్తాడు. అందులో అంటాడు, ఆ చిన్నపిల్ల అయిన సీత స్వయంవర కాలం నాటికి రాముడిని చూసి, ఇతను గనక నన్ను పెళ్లి చేసుకుంటే అగ్నిలో దూకమన్నా దూకొచ్చు, అడవికి రమ్మన్నా రావచ్చు అని. పాపం ఆవిడ మాట ఎంత గొప్పదో కానీ 2 యోగాలు పట్టేసి అలా అనుకుందిట. అందుకని కొంచెం ఒక అడుగు ముందుకేసింది. అదే అయస్కాంతమైన సీత ఆ శివధనుస్సును ఆకర్షించింది. అందులో అది కింద నుంచి పైకి లేచింది. అందులో రాముడు ప్రయత్నం కంటే సీత ప్రయత్నం ఎక్కువ. రాముడు ప్రయత్నం కనపడింది, సీత ప్రయత్నం కనపడలేదు, అంతే తేడా. దూరము చేసినంత భవబంధంబుల్ పటాపంచలై, దాంతో శివుని చేత నిర్మాణమైన ఆ ధనుస్సు ఉంది, అది పటాపంచలైంది. తీరన్ వెల్గులు భూమి జాత కనులన్, నాకు తగినటువంటి వరుడు దొరికాడు అని ఆవిడ కళ్ళల్లో ఒక వెలుగు కనిపించింది. తీర్థమ్ముగాగన్, అదే అయోధ్య దగ్గర ప్రవహించేటువంటి సరయూ నదీ ప్రవాహంలా ఉంది. ఇది నిజానికి ఎటువంటిది అంటే, సహస్రారం బంధున ఆత్మదర్శనము మాయన్ గెలించిన అద్వైతమై. ఇక్కడ కవి ఏమంటున్నాడు అంటే, ఇది నిజానికి మీరు ఆధ్యాత్మికంగా అన్వయించుకుంటే సహస్రార ప్రదేశంలో ఆత్మదర్శనమే, బ్రహ్మరంధ్రాన్ని భేదించడమే. బ్రహ్మరంధ్రం అంటే ఇక్కడ ఉంటుంది, మాడు అంటారు. మాడు పగిలిపోతుంది అంటారు. నిజానికి మాడు పగిలితే మోక్షం వస్తుంది. అది తిట్టు కాదు, దీవెన. మాడు పగిలిపోతుందంటారు. తెలుగులో తిట్టు మాటలన్నీ దీవెనల కింద లెక్క. తెలుగు అంత గొప్ప భాష. తిట్టు అంటే దీవెనది. నిలువునా పాతేస్తాను నేను అంటారు కోపం వస్తే. నిలువునా ఎవరిని పాతుతారో తెలుసా? ఆశ్చర్యపోతారు మీరు వింటే. కంచి పరమాచార్యను నిలువునా పాతి పెట్టారు, రమణ మహర్షిని నిలువునా పాతి పెట్టారు, సద్గురు శివానందమూర్తి గారు నిలువునా పాతి పెట్టారు. సన్యాసుల్ని మాత్రమే నిలువునా పాతి పెడతారు. అది గొప్ప అదృష్టం. బ్రహ్మజ్ఞానులు, మోక్షం పొందిన వాళ్ళని కూర్చునే ఉంటారు. వాళ్ళు కూర్చున్నట్టే ఆ పీటతో సహా గొయ్యి తెవి అందులో కూర్చోబెట్టేస్తారు, మట్టేసేస్తారు. వాళ్ళని పడుకోబెట్టారు. అంచేత నిలువునా పాతేయడం అనేది తిట్టుమాట కాదు. నిలువునా పాతే అవకాశం రావాలని మన జీవితం అంతా కోరుకోవాలి. నీ కర్మ కాలిపోయిందంటారు. కర్మ కాలిపోవడమే కావలసింది. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం భగవద్గీతలో చెబుతాడు. జ్ఞానం అనే అగ్నిలో మొత్తం కర్మలన్నీ దహించుకుపోతే అంతకంటే కావలసిందే ఉంది. అందుకని పెద్దవాళ్ళు ఎవరైనా కర్మ కాలిపోను అంటే బాగా దీవెన చేసావు మేనత్తాన్ని దండం పెట్టాడు. జ్ఞానం ఉంటే అలాగే అవి జరగాలి. తెలుగులోనే ఉన్న ఈ తిట్టుమాటలు మీకు సంస్కృతంలో కూడా లేవు, ఇంగ్లీషులో అసలే లేవు. మన భాష గొప్పతనం ఏమిటంటే తిట్లు కూడా దీవెనలు అయ్యాయి. దీవెనలు అవుతాయని వేరే చెప్పక్కల్లా. పరాయి వాళ్ళే మనవాళ్ళు అయినప్పుడు మనవాళ్ళు కదా. అంత గొప్ప భాష. అంచేతను ఎవరైనా ఆధ్యాత్మికమైన అర్థం కోసం ప్రయత్నిస్తే అప్పుడు ఇందులో ఇది ఉంటుంది. సహస్రారంలో ఆత్మదర్శనం. మాడు పగలడం అంటారు. మామూలుగా కొడితే మాడు పగలడం బుర్రపాడైపోతుంది. కానీ నిజంగా మాడు పగలాలి. ఎందుకంటే మాడు ఒకప్పుడు తెరుచుకుని ఉంది. పుట్టిన బిడ్డకి మాడు తెరుచుకుని ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. అక్కడ గట్టిగా ముట్టుకుంటే చచ్చిపోతాడు. అందుకే తల్లి ఎప్పుడు దగ్గర ఉంటుంది. దగ్గరికి రావద్దు. ఏ పిల్లలైనా వచ్చి నొక్కేస్తే పొరపాటుని. అందుకని పైగా దాన్ని ఆముదం రాస్తారు. రోజు రాసి ఆ మాడు గట్టిపడేలా చేస్తారు. టెంకి ముదిరింది అంటారు దాన్ని. ఇంకా మాట వినండి అంటారు. టెంకి ముదిరింది, మాట వినండి. టెంకి అంటే ఇది. టెంకి ముదిరితే మాట ఎందుకు వినడు? అంతకుముందు ఏం జరిగేది? ఇక్కడ రంధ్రం ఉండడం వల్ల పూర్వజన్మ స్మృతులన్నీ అందులోంచి వాడికి వచ్చేవి. ఇదివరకు ఏ శరీరంలో ఉన్నాడో ఒక్కొక్క శరీరంలో ఉన్నాడు అనుకోండి. ఏ ఘోరమో గోహత్యో బ్రహ్మహత్యో చేయడం వల్ల ఆ కుక్కగా పుట్టాడు అనుకోండి. ఆ కుక్క బాబుతో జన్మజ్ఞానం అంతా ఈ మాడు రంధ్రం గుండా వాళ్ళలోకి వచ్చి ఇంకా ఏ హత్యలు చేయకూడదు, కిరాయి గుండాలా ఉండకూడదు, రామాలయం దగ్గర కూర్చొని రామభజన చేసుకుంటూ ఉండాలి, దొరికింది ఏదో తినాలి అనుకుంటాడు ఆ శిశువు. వాడికి మనస్సు ఉంది, శరీరావయవాలు అలవన మనస్సు ఉంది. కానీ తల్లి ఏం చేస్తుందంటే ఈ ఆముదం రాయడం ద్వారా టెంకి ముదిరేలా చేసి ఆ జన్మజ్ఞానాన్ని పోగొట్టింది.
ఇప్పుడు తల్లి మేలు చేసినట్ట కీడు చేసినట్ట, నిజానికి ఆవిడ ఆముదం రాయడం వల్ల మేలు జరిగింది. ఎందుకంటే ఇది పూడుకోకపోతే ఎవడో దెబ్బ కొడితే పోతాడు వాడు. మరి పోకూడదు కదా, తల్లి బతుకుండాలని కోరుకుంటుంది కదా, అందుకనే ఆవిడ ఆముదం రాసింది. కానీ నిజానికి మాయ చేసింది. ఆముదం రాయకుండా ఉంటే ప్రతి జీవికి జన్మాంతర జ్ఞానం ఉండేది. జన్మాంతర జ్ఞానం ఉంటే ఘోరాలు నేరాలు ఎందుకు చేస్తారండి ఎవరైనా? ఆ జన్మాంతర జ్ఞానం లేకపోవడమే మనకు పాపాలకు కారణం. కానీ ఆ పని చేసింది ఎవరు? తల్లి. ఎలా చేసింది? ఆముదం రాయడే. అందుకనే ఎవడైనా చిట్ ఫండ్ కంపెనీ పెట్టి మూసేస్తే ప్రజలకు ఆముదం రాశాడంటారు ఇప్పటికి. నాకు అప్పుడల్లా అనుమానం, కొబ్బరి నూనె రాయకూడదా, పామాయిల్ రాయకూడదా, పొద్దుతిరుగుండు నూనె రాయకూడదా, ఆముదం ఏమిటంటే ఇది విశేషం. తెలుగులో ఒక్క జాతీయాన్ని, ఒక్క సామెతను అర్థం చేసుకుంటే యావత్ ఆధ్యాత్మిక గ్రంథాలు అర్థమవుతాయి. తెలుగు భాష అంత గొప్పది. ఆ మాటలు అర్థమైతే చాలు. అందుకని ఈ భవబంధాలు పటాపంచలైతే ఇక్కడ బ్రహ్మరంధ్రములు తీరు సహస్రారం అంటే అదే. 1000 దళాలతో పద్మం ఉంటుంది అక్కడ. 1000 అంటే అనేకమని. ఆత్మదర్శనము మాయను గెలిచాను అద్వైతమై. ఆ రకంగా మాయను గెలిచింది. ఈ మాయను ఛేదించాలి మనం. అందుకే మళ్ళీ ముందుకెడితే ఆధ్యాత్మిక అర్థం కనపడదు. శ్రీరాముండు స్వధర్మనిష్ఠుడై. నువ్వు కూడా ఆ జ్ఞానాన్ని పొందాలంటే మిత్రమా, నీ ధర్మం మీద నీకు నిష్ఠ ఉండాలి. నువ్వు ఒక ఉపాధ్యాయుడివి, పాఠం చెప్పడమే నీకు పని. జీతాల గురించి, ఇంక్రిమెంట్ గురించి మాట్లాడడం నీ పని కాదు. కానీ ఇవాళ ఏ స్టాఫ్ రూమ్లో కూర్చున్నా దాని గురించే చర్చ ఉంటుంది. యూనియన్లు అన్నీ దాని గురించే పోరాడతాయి. పాఠం చెప్పారా లేదా అనవసరం. మరి ఇంకా విద్యా వ్యవస్థ ఎందుకు బాగుంటుంది? విద్యార్థి వాడు చదువుకోవడమే వాడు అది చేయడు. ఊళ్ళో యాజిటేషన్లు అన్నీ పట్టుకొచ్చి ఆ పాఠశాలలో పెడతాడు. ప్రతిదానికి విద్యార్థులే లోకువ. ఎక్కడ ఉద్యమం చేసినా విద్యార్థులు చేస్తారు. వాళ్ళ చదువులు పాడైపోతాయి. చివరికి పై వాళ్ళందరూ బాగానే ఉంటారు, వీళ్ళ చదువు నాశనమైంది. అంటే విద్యార్థి ధర్మం చేయాలి. ఉపాధ్యాయుడిలాగే ఉండాలి. ఆయన పాట చదువు చెప్పాలి, ఈయన చదువుకోవాలి. మిగిలినవన్నీ అనవసరం. చదువుకున్నటువంటి విద్యార్థికి భోజనం ఎలా ఉంది, వసతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ 2వ తరగతి 3వ తరగతి విషయాలు, ప్రధానమైన విషయాలు కావు. కానీ ఈవేళ లోకం ఎలా ఉందో తెలుసు. వాడు చదవడం మానేస్తాడు. ఎందుకు చదవలేదు అంటే భోజనం సరిగ్గా లేదంటాడు. ఎందుకంటే వాడికి మనమే మధ్యాహ్న భోజనం పెడుతున్నాం, పుస్తకాలు ఇస్తున్నాం, బట్టలు కుట్టిస్తున్నాం. కొత్త అల్లుడు కంటే ఎక్కువ పోషిస్తున్నారండి విద్యార్థులు. కొత్త అల్లుడు కంటే. ఇప్పుడు అల్లుళ్ళని పోషించడం తగ్గిపోయింది, విద్యార్థులను పోషించడం ఎక్కువైంది. వాడు అన్నీ ఇస్తున్నారు. ఇంక వాడు చదివి ఎంత చదువుతాడు? శుభ్రంగా అన్నీ ఇస్తుంటే ఒకవేళ మార్కులు తక్కువ వచ్చాయన్నా నువ్వు భోజనం సరిగ్గా పెట్టలేదు అంటాడు అంతే. అంతేదాని విద్యా వ్యవస్థ బాగుండాలంటే రామాయణ కాలం నాటి, భారత కాలం నాటి వ్యవస్థ ఉంది. విద్యార్థులు వాళ్ళ అన్నం వాళ్ళు తెచ్చుకోవాలి. భిక్షాటం చేసి తెచ్చుకుంటాడా, కష్టపడి తెచ్చుకుంటాడా మనకు అనవసరం. వాడి బట్టలు వాడు కొనుక్కోవాలి, వాడి పుస్తకాలు వాడు కొనుక్కోవాలి. అవసరమైతే ఫీజు కూడా కట్టాలి. అప్పుడే విద్య వస్తుంది ఖచ్చితంగా. ఈ ఉచిత పథకాలు పెట్టినంతకాలం విద్య రాదు, అనుమానం లేదు. విద్య కూడా ఉచితమైపోయింది. స్వధర్మనిష్ఠుడే, ఆయన ధర్మనిష్ట కలిగిన వాడు. జీవితం అంతా ధర్మంతోనే ఉన్నాడు. నారించే కొనన్ విండి ధీరుడై నారిందురము చేసినంత. నిజంగా బ్రహ్మరంధ్రాన్ని చేరుకునే తపస్సు మనం చేయాలి అంటే సంసారానికి దూరంగా ఉండాలి. అంటే సంసారం వదిలి వెళ్ళిపోమని కాదు. ఇక్కడ సంసార బాధ్యతలన్నీ చేసేవి చేయాలి. మనస్సులో దేన్ని ఉండనీయకూడదు. ఆడవాళ్ళకు కూడా వర్తిస్తుంది, మగవాళ్ళకి. నారిని దూరం చేయడం అంటే భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోవడం కదే. ఆవిడ వెళ్ళిపోకూడదేటి? ఆవిడకే ఉంటుంది వైరాగ్యం. మీరాబాయికి గొప్ప భక్తి ఉంది, వాళ్ళ ఆయనకేముంది అప్పడాలు వడియాలు ఉన్నాయి. సక్కుబాయి మహాభక్తురాలు, వాళ్ళ ఆయన ఎవడో వేరుశనక్కాయలు అమ్ముకునేవాడు, ఎవడికి తెలుసు? అక్క మహాదేవి, బెజ్జ మహాదేవి, వీళ్ళందరూ స్త్రీలు, బ్రహ్మాండమైన యోగిన్లు. వాళ్ళు స్త్రీలకు ఉండకూడదని ఏం లేదు, అలా ఎవరూ నిషేధం చేయలేదు. స్థాయిని బట్టి ఎవరైనా ఉండొచ్చు. అంచేత ఎవరైనా సరే సంసారానికి దూరంగా ఉండమంటే వదిలేయమని కాదు. అక్కడ ఆ పనులేవో చేస్తూ ఉండ, పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు అన్ని బాధ్యతలు చేస్తూ ఉండ, కానీ నిరంతరం దాని గురించి ఆలోచించకూడదు. ఇంకా పైగా పెళ్లి చేసాం, అయిపోయింది, ఇంక వదిలేయాలి ఆ విషయాన్ని. కాస్త ఏదో వాళ్ళకి చెప్పవలసిన విషయాలు ఏవో చెబుతాం, విన్నా వినకపోయినా వదిలేయాలి, పట్టించుకోకూడదు. ఇంకా మనం వదలం. వెంటలేదు అబ్బాయి మంచివాడే, కోళ్ళే అదో రకం, ఈ అత్తగారు రెండో రకం. ఇక్కడ ఇది మా అబ్బాయి అన్నిటికీ మంచివాడే, వాడు ఎంత వేధమైనా సరే. ఆ కోళ్ళ పరాయి మనిషి కాబట్టి ఆవిడ తిడతారు ఇక్కడ. మరి వాళ్ళ అమ్మగారిని అడిగేమనక, మా అమ్మాయి బంగారు కొండ, మా అల్లుడే బల్లి అంటుంది ఆవిడ. ఎందుకంటే ఎవరి బిడ్డలు వాళ్ళకి మంచివాళ్ళండి. ఇది మనం ఒప్పుకోం దీన్ని. మేము అలా పెంచాం, ఇలా మళ్ళీ పెంచడంలో అహంకారం ఒకటి. ఇక్కడ ఇప్పుడు పెంచడాన్ని బట్టి పెరుగుతున్నారేటి? నిజానికి ఇవాళ తల్లిదండ్రులు పిల్లల్ని పెంచట్లా, పిల్లలే తల్లిదండ్రులు పెంచుతున్నారు. ఎలా ఉండాలో వాళ్ళు చెప్తున్నారు. డిక్టేట్, మమ్మీ నీకేం తెలియదు, డాడీ నీకేం తెలియదు, అయిపోయింది. వాళ్ళే పెంచుతున్నారు. ఏమీ తెలియకుండానే వీడు పుట్టాడు ఇక్కడ.
ఏం చెప్పినా నీకేం తెలియదు. ఎందుకంటే మనం అంతా ఏదో తెలుగు మీడియం చదివాం, వాడు ఇంగ్లీష్ చదివాడు కదా, మనమే చేసిన తప్పది. నువ్వు పాకపడిలో చదువుకున్నావు, నువ్వు నేను పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను. నేను అంటే నీకేం తెలియదు, నాకేదో తెలుసు. దీన్ని మొదటి నుంచే ఖండించాలి తల్లిదండ్రులు. వేధవేషాలు ఏక వేధవా తోలు ఉడుతుందని చెప్పాలి. నిన్ను ఎవడు చదివించాడు అప్పులు చేసి? నేను చదివిస్తే నువ్వు నన్ను అంటే వాడు తెలియదని అని గట్టిగా హెచ్చరిస్తే, 3 ఏళ్ళప్పుడే హెచ్చరిస్తే 30 ఏళ్ల వరకు అదే డోసు పనిచేస్తుంది. మళ్ళీ హోమియో డోసు అక్కర్లేదు. ఇంకా మనం 3 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు అంతా అశ్రద్ధ చేసి బాగా బొగ్గలకి మేగడ పూసి గారాబం చేస్తూ ఉంటాం. మేగడ పూసినా పర్వాలేదు, క్రీములు పూస్తున్నారు, అన్నీ పోతున్నాయి. మేగడ పూసినా ఒక రకం. అదే మానుకోవాలి. స్వధర్మనిష్ఠుడే నారిని దూరం చేయడం అంటే ఆడవాళ్ళని దూరం చేయడం, మగాళ్ళని దూరం చేయడం కాదు. ఇక్కడ సంసార బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు ఎవరికైనా ఉంటాయి. వాటి విషయంలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండు, అక్కడ వదిలేయి. ఇంక మళ్ళీ ఆలోచించక దాని గురించి. ఇప్పుడు అవన్నీ ఆలోచించకుండా వదిలేసి మీరు ఇక్కడికి వచ్చారా లేదా? మీకు ఏమైనా మిఠాయి ఉండి ఏమైనా పంచిపెడతారు? ఇక్కడ నాకేమైనా సన్మానం చేస్తారు, మీకు ఎవరు చేస్తారండి? ఎందుకు వచ్చారు? అది ఏదో బాగుంటుందనే కదా. మరి అంటే నిజానికి మనం నిర్వహిస్తున్న రోజువారీ బాధ్యతల కంటే ఆధ్యాత్మిక ప్రవచనం బాగుంటుందని మనం వచ్చాం కదా. ఈ బాగుంటుందనే నిష్ఠ ఉంది. ఇది తాత్కాలికం కాకుండా శాశ్వతం అయితే మీకు నాకు అందరికీ ఆనందంగా ఉంటుంది. అందరికీ ఆనందంగా ఉంటుంది. ఇంతటితో నేను వదిలేయకూడదు, మీరు వదిలేయకూడదండి. అలాగ నారిని దూరము చేసినంత భవబంధంబులు పటాపంచలై. సంసార జీవితాన్ని భవబంధమనే అంటారు. దాంతో ఇవన్నీ పటాపంచలై మళ్ళీ ఏ టెంకి మూసుకుపోయిందో అది తెరుచుకుంటుంది. యోగాభ్యాసం ద్వారా కింద నుంచి మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం నుంచి బ్రహ్మరంధ్రానికి వెళ్ళేసరికి తెరుచుకుంటుంది. కింద నుంచి కొట్టినట్టు అనమాట. అంటే పైనుంచి భవనాలు కట్టేటప్పుడు చూడండి, స్లాబ్ వేస్తారు. వేసిన తర్వాత కింద చెక్క ముక్కలు లాంటివి పెడతారు. అవన్నీ గుణపం పెట్టి బదలగొడుతూ ఉంటారు. కింద నుంచి పై ఇలా లాగుతూ ఉంటారు. స్లాబ్కి అంటుకోకుండా కిందకి లాగుతారు కదా. అలాగే మనం పైన మూసేయడం వల్ల మళ్ళీ కింద నుంచి బదలు కొడుతున్నాడు. యోగాభ్యాసం పైన మూయకుండా ఉంటే గొడవ లేదు. కానీ మరి పైన మూయకపోతే ఎవరైనా దెబ్బ కొడితే పోతాడు, మొత్తం జీవితమే పోతుంది. అంచేది మానవ జీవితంలో చేయవలసిన సాధన చెయ్యాలి. అది శ్రీరాముడు ధనుర్భంగం ద్వారానే నిరూపించాడు. అది మనం చెయ్యాలంటే ఇందాక నుంచి చెప్పుకున్నామే, జాతీయాలు సామెతలు కూడిన మన తెలుగు భాషను ముందు నిలబెట్టుకోవాలి. తెలుగులో మాట్లాడితే తప్ప, పిల్లలకి ఇంట్లో తెలుగులోనే మాట్లాడడాన్ని తప్పనిసరి చేస్తే తప్ప ఈ తెలుగు నిలబడదు. దానికి సంబంధించిన భగవంతుడు నిలబడదు, ఆధ్యాత్మికత నిలబడదు, ఆందోళనలు తప్పితే ఏముండవు, ఆత్మహత్యలు తప్పితే ఏముండవు. కానీ మన హైదరాబాద్ నగరాన్ని చూడండి, మన ధర్మం మనం ఎలా చేస్తున్నామో మీకు తెలుస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఇది మీ తెలుగుల రాజధాని. సాగర ఘోష అనే కావ్యంలో హైదరాబాద్ గురించే పద్యాలు రాశాను. ఇప్పుడు కాదు, 20 ఏళ్ల క్రితం. ఇప్పటికే అలాగే ఉంది. నేను ఎప్పుడో కాకినాడలో ఉండి ఇక్కడికి వచ్చేటప్పుడు వస్తుంటే ఎక్కడా తెలుగు ఒక నామఫలకం ఒక్కటి కనపడదు. ఉంటే ఇంగ్లీషు లేకపోతే ఉర్దూ, అంతే. తెలుగులో బోర్డు కనపడదండి మీకు. అది చూసి అనిపించింది, ఎవరికైనా అనిపిస్తుంది ఈవేళ కూడా. ఇది మీ తెలుగుల రాజధాని. అప్పుడు సమైక్య రాష్ట్రం కదండి, ఈవేళ తెలంగాణ రాజధాని. అప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఇదే కదా. మరి తెలుగువారి రాజధాని అంటే తెలుగు ఉండాలి కదా. ఎక్కడుంది? ఇది మీ తెలుగుల రాజధాని, ఇది మీదేనా క్షమింపందగున్. చూస్తుంటే ఇది తెలుగు వాళ్ళ రాజధానిలా అనిపించట్లేదయ్యా. ఎక్కడికక్కడ ఇంగ్లీష్ కనపడుతుంటే లండన్లో ఉన్నామేమో అనిపిస్తుంది. హైదరాబాద్లో లేదు ఇది. అసలు పేరేమంది కాదు, హైదరాబాద్ అన్న పేరే తెలుగు పేరు కాదు. దీనికి మళ్ళీ తిరిగి భాగ్యనగరం అనే పేరు పెట్టుకుంటూనే మన భాష, మన దైవం అన్నీ నిలబడతాయండి ఖచ్చితంగా. దానికి మనమంతా పౌరులుగా ఏం చెయ్యాలో అది చెయ్యాలి. హైదరాబాదు పేరు భాగ్యనగరంగా మారాలి, లేకపోతే ఈ దౌర్భాగ్యనగరంలాగే ఉంటుంది. ఇది మీ తెలుగుల రాజధాని, ఇది మీదేనా క్షమింపందగున్. ఎది ఎమూలను గాని తెలుగు పదమే ఇవి ఇట వినిపింపది. ఎది ఎమూలను గాని తెలుగు పదమే ఇవి ఇట వినిపింపది. ఇది ముసీనది కల్మషమునకు ఎన్నేరెట్లు దుర్గంధమై ఎదలన్ కృళగజేయుసున్నది. ఇది ముసీనది కల్మషమునకు ఎన్నేరెట్లు దుర్గంధమై ఎదలన్ కృళగజేయుసున్నది. ఇక మందే లేదా యోచింపుడీ అని ఒక విద్వాంసునిగా, భాషా ప్రయోక్తగా, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి అన్నీ తెలుగులోనే చేసిన వ్యక్తిగా, కేంద్ర ప్రభుత్వం చేత పద్మశ్రీ గౌరవాన్ని పొందిన వ్యక్తిగా మీకు నమస్కారం పెట్టి కోరుతున్నా. ముందు తెలుగులో మాట్లాడించండి.
ఇప్పుడు నన్ను తీసుకురావడానికి వచ్చిన నలుగురు కూడా హిందీలోనే మాట్లాడుతున్నారు. నమశివాయ అన్నాను నేను మొదలెట్టా గట్టిగా. అప్పుడు వాళ్ళు మొదలెట్టారు. తెలుగు రాక్ కాదు, మాట్లాడరు అంతే. ఆటో ఇలా పిలవగానే కాజానా వాహా జానా. వాళ్ళందరికీ తెలుగు వచ్చు. ఎంత పట్టుదల ఉండాలంటే మనకు తెలుగు వస్తే నీ ఆటో ఎక్కుతా లేత ఎక్కను అని అనండి, దెబ్బకి దారికి వచ్చేస్తారు. మొత్తం హైదరాబాద్ నుంచి దారికి వచ్చేస్తారు. డబ్బులు కావాలి. తెలుగు వచ్చినా కాకపోతే వెళ్ళిపో. మా ఇంటికి క్యాబ్ కానీ కారు కానీ పిలిస్తే మాకు ఇదే నిబంధన. వాళ్ళు హిందీలో కుదరదు. తెలుగు వచ్చా? చచ్చిన హిందీ మాట్లాడడం, ఇంగ్లీష్ ఏం మాట్లాడడం, తెలుగు వచ్చా? నేను అంతే, మా శారద అంతే. తెలుగు రాదు మాకు అక్కర్లేదని కూడా తెలుగులోనే చెప్తాం. వాడికి అక్కర్లేకపోయినా సరే. అంత పట్టుదల ఉండాలండి. మనకేమిటి అవన్నీ మనం మారుస్తాం ఏమిటి, మన గొడవ ఏదో మంది ఇంకెందుకమ్మా బతుకు. ఇది మార్చినప్పుడు కనీసం నువ్వు మారవా? ప్రపంచాన్ని మనం మార్చాలి. మనం మారద్దా? మన అవసరాలకైనా తెలుగు వాడమా? మంచిది. తెలుగులో రాజధాని అంటున్నారు. ఎక్కడుంది తెలుగు? ఉంటే కదా. ఇది మీదేనా? క్షమింపందగు, క్షమించండి అయ్యా, ఏమనకండి మరి ఇంత పౌరుషంగా అన్నందుకు. మీలా లేదు మరి. ఇది తమిళనాడు రాజధాని అలా ఉండదండి. మీరు చెన్నై వెళ్ళి చూడండి, అన్నీ తమిళంలో ఉండాల్సిందే. వాళ్ళకి ఎంత పట్టుదలంటే ఆశ్చర్యం అండి. ఇబ్బంది పడుతున్నారు మనని. ఏంటి తంజావూరు దేవాలయానికి వెళ్ళండి మీరు, నేను వెళ్ళే చెబుతున్నా. అందరు దేవతల పేర్లు తమిళంలోనే ఉంటాయి, తమిళ లిపిలో. ఒక్క ముక్క మనకు అర్థమే చావదు. కానీ యాత్రికులు ఎవరని మీరు అడగండి, తెలుగు వాళ్ళే మొత్తం. ప్రపంచమంతటా అన్ని దేవాలయాల్ని పోషిస్తున్నది తెలుగు వాళ్ళు. ఎక్కడా తెలుగు ఉండదండి. మొత్తం తెలుగు అంటే లోకువైపోయింది. మనం మాత్రం ఇక్కడ తిరుపతి సహా అన్ని దేవాలయాల్లో 16 భాషలు పెడతాం. ఇక్కడ బోర్డు సరిపోకుండా. వారు వస్తారు కదండి, వీరు వస్తారు. మరి తమిళనాడు వాళ్ళకి ఎందుకు లేదండి? వాళ్ళకి ఎంత పట్టుదలంటే చచ్చినట్టు మా రాష్ట్రం వస్తే మా భాష నేర్చుకోవలసిందే. అంత రాక్షస పట్టుదల మనకు అక్కర్లేదు. కనీసం మనది నిలబెట్టుకోవడమైనా ఉండాలా? నేను తమిళనాడులో దేవాలయాలు తిరిగినప్పుడు ఆశ్చర్యపోయా. ఏ దేవుడి గురించి ఎవరు అక్కడ ఏదో నామం పేరు ఉంది అక్కడ, తమిళం లిపి. పోనీ తెలుగు లిపిలో రాసినా మనం చదువుకుని ఎవరినో అడుగుతాం. లేదు, తమిళం లిపి. అడుగు అంతే. వాళ్ళ ఉద్దేశం ఏమిటి? ఇలా 4 సార్లు దేవుడి పేరు మీద ఇక్కడికి వచ్చేస్తే వాళ్ళు పరిపాలించేవాళ్ళు నాస్తికులు. కానీ వాళ్ళకి డబ్బులు కావాలి. యాత్రికులు కదా, టూరిజం అది కావాలి. దేవుడు అక్కల్లా, దేవుడి మీద వచ్చే డబ్బులు కావాలి. ఇలా 4 సార్లు యాత్రకు వస్తే చచ్చినట్టు దేవతా విగ్రహాల కోసం వాడే తమిళం నేర్చుకుంటాడు. మనకి ఈ పట్టుదల ఉందా? తెలుగు ఎంత మానిపించేద్దామా అని చూస్తున్నా. పైగా పిల్లలకి తెలుగు రాదని చెప్పడం మనకు గర్వంగా ఉంది. ఇక్కడ మా పిల్లలకి తెలుగు రాదండి, అదేదో గొప్ప గోమె కొట్టేస్తే సరే తెలుగు రాదా, బుద్ధి లేదా, ఎందుకు కన్నా ఎందుకు పెంచుతున్నాం అని. తెలుగు రాదనేది అవమానంగా భావించడం మానేసి గర్వంగా భావిస్తున్నాం. ఇంకా స్వధర్మం అంటే ఏంటి? భాష లేనప్పుడు భగవంతుడు ఎక్కడి నుంచి వస్తారండి? ఇది ఏ మూలను కానీ తెలుగు పదమే ఈ వీట వినిపింపదే. మొత్తం ఈ నగరంలో ఎక్కడ తెలుగు వినిపించదు అసలు. అంత కాజానా కాజానా కాజానా. ఈ కాకినాడ కాజా అంతే. ఇది మూసీ నది కల్మషమ్మునకు ఎన్నే రెట్లు దుర్గంధమై ఎదలను క్రొళ్ళగా చేయించున్నది. మూసీ నది ఎంత కుళ్ళిపోయిందో అందరికి, అది ఎంత కుళ్ళిపోయిందో చెప్పుకుంటాం ఇప్పుడే. అది మన వల్లే. అది నది తనంత తాను కుళ్ళిపోతుంది ఏమిటి? ఏది తనంత తాను పాడవు, అన్నింటినీ పాడు చేసింది మనమే. ఈ పాడు చేయడం వల్లే అకాల వర్షాలు. నేను ఎంత వాన కురిసింది నిన్న. వానకి మురళి గారు నేను ఇద్దరం కంగారు పడ్డాం. ఏంటి పరిస్థితి? ఏం చేద్దామంటే మండపంలో పెట్టేద్దామని. మొన్న 2 రోజులు ఎక్కడో దీప్తి శ్రీనగర్ వెళ్ళి మాట్లాడి అక్కడ చక్కగా ఉంది వాతావరణం, సభ అయింది. నిన్న కాస్త ఖాళీ వచ్చింది, ఇంట్లో పనులు చూసుకుంటూ జపం చేసుకుంటూ చదువుకుంటూ కూర్చున్నాను. ఇవాళ మురళి గారి సభ గోయిందా అనుకున్నాను నేను రాత్రి వాన బట్టి. ఆయనకి అన్నాను కూడా, అంటే ఎందుకంటే మండపంలో పెట్టేద్దాం. సరే కానీ కార్యకర్తలు మీరు నేనేం చేస్తాను, నేను వస్తానులేండి అని ఏదో అనుకోకుండా కాస్త తెరిపించి. కానీ ఎంత ఉక్కబోస్తోంది చూడండి. వాన కురిసినట్టు లేదు, ఎండ కాసినట్టు లేదు, ఉక్కబోస్తోంది విచిత్రంగా. వాతావరణం చల్లబడింది కానీ ఉక్కబోస్తుంది. ఇదే అకాలమైన పరిస్థితి. అంటే దీనికి అంతటికీ మనం వాడుతున్నటువంటి ప్లాస్టిక్, మనం వాడుతున్న ఏసీ యంత్రాలు, మనం వాడుతున్న ఫ్రిడ్జ్లు కారణం. ఇవేమీ వదలం మనం. స్వధర్మం అంటే ఏమిటన్నాడు? స్వధర్మం అంటే ఇదే, ఇవి వాడకుండా ఉండడం, వీలైనంత తక్కువ వాడడం. అప్పుడు స్వధర్మాన్ని మనం చేసినట్టే. ఏ ఇంటికి ఆ ఇల్లే. మనం చేస్తే అవుతుందో? మనం చేస్తేనే అవుతుంది. మనం ఎంత చేస్తే అంత అవుతుంది. అందుకని ఇది మూసీ నది కల్మషమ్మునకు ఎన్నే రెట్లు దుర్గంధమై ఎదలను క్రొళ్ళగా చేయిస్తున్నది. మనస్సులన్నీ కుళ్ళిపోతున్నాయ్యా దీంతో. ఇక మందే లేదా యోచింపుడి. ఇంకొక మాట చెప్పుకోవాలి. మన బర్మాలో ఎటువంటి భూకంపాలు వచ్చాయో తెలుసు, థాయిలాండ్లో ఎటువంటి భూకంపాలు వచ్చాయో తెలుసు. మొదటి రోజు 100 అన్నారు, రెండో రోజు 500 అన్నారు. ఇప్పుడు 4000 దాటిపోయింది మృతుల సంఖ్య. ఇంకా కొన్ని శవాలు బయటికి రాలేదు అసలు.
అక్కడే జరిగింది, మన దగ్గర జరగదు అనుకోకండి. దానికి మూలం ఏమిటో తెలుసా? మన ధర్మం మనం నిర్వర్తించకపోవడమే మూలం. కొలది సెకండ్ల కంపనము కొల్వగజాలని తీవ్ర నష్టముల్ కలుగగజేయు. కొలది సెకండ్ల కంపనము కొల్వగజాలని తీవ్ర నష్టముల్ కలుగగజేయు. జీవములు లక్షలు మృంగి ఏమి ఎరుంగనట్లుగా ఇలా పొరనందు దాగునిది. జీవములు లక్షలు మృంగి ఎరుంగనట్లుగా ఇలా పొరలందు దాగునిది. ఎంతో అజేయముగాని ఇంధనంబులు తెగతోడుచుండిరి. ఇంధనంబులు తెగతోడుచుండిరి. ఇది మూలము తులము చేసి వేయదే. కావ్యంలో, సాగరఘోష కావ్యంలో పర్యావరణం గురించి రాసింది ఇది. భూకంపాలు ఎందుకు వస్తున్నాయండి? కారణాలు ఆలోచించాలి కదా. ఏమీ తెలియని అమాయకులైతే పూర్వతరంలో మా చదువు హరిశేషుడు భూమిని మోస్తున్నాడు, ఆయనకి అప్పుడప్పుడు దురద పెట్టి తలలో గోక్కుంటాడు, అందుకే భూకంపం వస్తున్నారు కాబోసు అనుకున్నాం. హరిశేషుడు కనపడితే గోక్కోకయ్యా అని చెబుదాం అనుకున్నాం. కానీ హరిశేషుడు గోక్కోవడం వల్ల, నువ్వు గోక్కోవడం వల్ల భూకంపాలు రావు. ఎందుకు వస్తున్నాయో తెలుసు, పత్రికల్లో వ్యాసాలు వస్తున్నాయి, అందరికీ తెలుసు. విపరీతంగా పెట్రోల్ కోసం, ఇతర ఇంధనాల కోసం భూమిని తవ్వేస్తున్నారు. పెట్రోల్ బావులు అన్నీ ఇన్ని గదులు 100 కిలోమీటర్ల లోతు తవ్వుతున్నారు. గజాలు కాదండి, మైళ్ళే. అక్కడి నుంచి ఇంధనాలు తీస్తున్నారు. అదే ఎందుకు తీస్తున్నారు? మన ఇంటికి 4 బళ్ళు ఉన్నాయి. మన ఇంటికి భార్యకో బండి, భర్తకో బండి, మళ్ళీ కారు వేరే, బండి వేరే. కారు ఉండగా మళ్ళీ బండి ఉండాలి. ఆ బండి మళ్ళీ 7 సీటరు 8 సీటరు అయి ఉండాలి, పెద్దది అయి ఉండాలి. వెళ్ళేది ఒక్కడే. మొత్తం దీనికి అదే కారణం. భూకంపాలు వచ్చినప్పుడు మాత్రం మనం ఏమనుకుంటాం, వాళ్ళ కర్మాల, ఎవరి కర్మ అలా లేదు, మన కర్మ ఇదంతా. ఇంకో చోట రాకూడదని ఏం లేదు అక్కడ. కొన్ని క్షణాలు మన రెక్టర్ స్కేల్ మీద 7.3 ఎంతో ఉంది అక్కడ. దానికి ఎంతమంది పోయారంటే మొత్తం. దానికి ప్రత్యేకంగా ఇంకో కారణం ఉంది. అక్కడ మొత్తం థాయిలాండ్లో 135 అంతస్తుల భవనం కూలిపోయింది. హైదరాబాదులో ఇప్పుడు 40-50 అంతస్తులు కూడా ఉన్నాయి, వెళ్ళి చూడండి. 40-50 అంతస్తులు. దానికి తోడు ఈ 50 అంతస్తుల వాళ్ళు కార్లు ఎక్కడ పెట్టుకోవాలి? ఒక్కో దాంట్లో మళ్ళీ 6 చొప్పున 300 మంది కుటుంబాలంటే 300 కార్లు ఎక్కడుంటే, పైగా ఒకటికి ఒక్క కారు సరిపోదుగా. డబల్ పార్కింగ్ అంటాడు. మళ్ళీ 300 మందికి 600 పార్కింగ్లు కావాలి. లేక ఏం చేస్తుంటే కింద -1, -2, -3, -4, మైనస్ యమధర్మరాజు నగరం అంతవరకు. ఇంకా మైనస్ పాతాళమే. ఇంకా చివరి లిఫ్ట్లో చివరి ఏముంటుందో -P అని ఉంటుంది, అంటే పాతాళం అంతే. ఇక బైక్ రావు, -P. ఇక్కడికి వెళ్ళి కిందకి వెళ్ళి చూడలేదు, ఏం చేద్దాం? ఇంతంత ఎత్తు 50 అంతస్తులు కట్టేసి కింద ఒక 10 అంతస్తులు మీరు పార్కింగ్ కోసం తవ్వేశాక, ఇలాగ నీ పక్కవాడు తవ్వాక, ఆ పక్కవాడు తవ్వాక, మొత్తం కింద భూకంపాలు రాకపోతే ఏమొస్తాయండి? దీనికి హరిశేషుడు గోక్కోవడం ఎందుకు? మనమే కారణం. అంటే మన నిర్ణయం ఏం తీసుకోవాలి? వీలైనంత మనం కార్లు వాడద్దు. పక్కింటికి వెడితే నడిచెడదాం, పక్క వీధికి వెడితే నడిచెడదాం, కిరాణం కొట్టుకు వెడితే నడిచెడదాం, పిల్లలకి సైకిళ్ళ మీద వెళ్ళడం అలవాటు చేయాలి. వాడు అంటాడు, మా ఫ్రెండ్స్ అంతా బండి కొనుక్కున్నారు, అందులో బండి కొనుక్కోని వాళ్ళు కూడా ఉన్నారు, చూసుకోని చెప్పాలి. నువ్వు వాళ్ళనే ఉదాహరణగా ఎందుకు తీసుకుంటావు? వీళ్ళని తీసుకోవచ్చుగా. మన వాళ్ళు అలాగే అంటారు. ముందు వీడు 7వ తరగతి ఇంత చదివాడు, 12 ఏళ్ళు లేవు, వాడు బండి కొనమంటాడు, ఇచ్చేస్తాడు. ఇక్కడ వీడు ఎవరిని గుద్దేస్తాడో తెలియదు. అంటే కొన్ని క్షణాలు కంపిస్తే మొత్తం ఎన్ని వేల మంది పోయారండి. పైగా భూకంపం అనేది విచిత్రం. ఇన్ని వేల మందిని మింగేసి ఏమీ ఎరుంగకుండా ఇలా పొరలందు దాగునేది. లోపలికి వెళ్ళిపోయి గప్ చిప్, ఎక్కడ దొంగలు అక్కడే గప్ చిప్, మళ్ళీ వారంలో వస్తా అని కిందకి వెళ్ళిపోతుంది. ఇది దీపావళి అమావాస్య నాడు ఈ గోకూర కట్టలు కొడతారు. దిబ్బి దీపావళి అమావాస్య మళ్ళీ వచ్చే నాగుల చవితి అని కొడతారు. ఇక్కడ నూనె గుడ్డలు కట్టి. అలాగే భూకంపం ఓసారి వచ్చి మొత్తం అందరినీ మింగేసి లోపలికి వెళ్ళి మళ్ళీ వస్తానే, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ అనిపోతుంది. అది ఇలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పత్రికల్లో వార్తలు వస్తాయి, టీవీలో చూపిస్తూ ఉంటారు, మనం చదువుతూ ఉంటాం, ఎక్కడే వదిలేస్తాం ఆ విషయాన్ని. పొద్దున్నే టీ తాగుతూ వార్తలు చూసేవాళ్ళు కాసేపు కాలక్షేపం. ఎంతమంది పోయారు, ఎంతవరకు అనుకుంటాడు. వీడు కూడా పోయే వరకు అనుకుంటాడు. వీడు పోయాక అనుకునేది ఇంకోటి అనుకుంటాడు. కానీ దానికి పరిహారం ఏమిటంటే, విపరీతంగా శిలాజ ఇంధనాలు వాడుతున్నారు, అంటే విపరీతంగా వాహనాలు వాడుతున్నారు. మనం వాహనాలు తగ్గించాలి, కార్లు తగ్గించాలి. ఈ మాట చెప్పడానికి నాకు పూర్తి అధికారం ఉంది. మా అపార్ట్మెంట్లో మా పార్కింగ్ 303, మొత్తం 20 అపార్ట్మెంట్లో ఖాళీగా ఉండే పార్కింగ్ ఏదైనా ఉంటే మాది ఒక్కటే. అందుకని నేను హాయిగా చెబుతాను ఈ మాట. నేను కొన్న కారు కొనేవాను, నాకు కారు లేదు.
పైగా నా తెలివి నాది. షూటింగ్ వాడు షూటింగ్ కారు పంపిస్తాడు, మీటింగ్ వాడు మీటింగ్ కారు పంపిస్తాడు. నా సొమ్మేం పోయింది? వండుకునేవాడికి ఒకటే కూర, అడుక్కునేవాడికి 66 కూరలు. నాకు 25 లక్షలు, పైగా నా స్థాయికి కారు కొనాలంటే ఓ 50 లక్షలు పెట్టాలి. ఎందుకు వచ్చిన గొడవ? ఈఎంఐలు ఇవన్నీ. పైగా నాకు ఆ డ్రైవింగ్ పెద్ద చెకాకు, తీసిపారాయి. పద్యాలు పడుకుంటా వెనకాల కూర్చొని ఈ గోలేట ఇక్కడ. ఇవాళ ఆలస్యంగా వచ్చాం, వారు కాబట్టి వారి మీద గంట, నేనే వస్తే ఏమైంది మీరే డ్రైవింగ్ అంటారు. ఇప్పుడు లేనిపోను గొడవ. పెట్రోల్ ఖర్చు కాకుండా ఇది ఒకటే. ఎందుకు వచ్చింది? అవసరం లేని వాళ్ళందరూ మానేయించండి. మానట్లేదండి, ప్రతిదానికి కారే. గుళ్ళోకి వెళ్ళడానికి కారు. దేవుడు గుడి దగ్గర మాత్రం మొక్కుకున్న ప్రదక్షిణలు 11 చేస్తారు. ఈ 11 బదులు ఇంటి దగ్గర నుంచి గుడి వరకు నడిచెడితే అది ప్రదక్షిణమే. గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాద్యాహుతి విధికి శంకరాచార్య చెప్పిన మాట నేను చెప్పలేదేమో. సౌందర్య లహరి చాలామంది పారాయణ చేస్తున్నారు కదా, ఆయన చెప్పాడు అందులో ఇది. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణం అశనాద్యాహుతి విధికి ప్రణామ సంవేశక సుఖమఖిలవ ఆత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం. గతి ప్రాదక్షిణ్యక్రమణం. నువ్వు రోడ్డు మీద నడిచినా, కిరాణం కొట్టుకు నడిచినా, ఎక్కడికి నడిచినా నడుస్తున్నది భగవత్ ప్రార్థన చేసిన స్థలం మీద, భగవంతుడి యొక్క భూమి మీద అని భావిస్తే అది ప్రదక్షిణమే అని చెప్పారమ్మా. అది ప్రదక్షిణమే అని చెప్పారు. మీ ఇంట్లో మీరు తిరిగినా సరే, పక్కింటికి వెళ్ళినా సరే, బస్టాండ్కి వెళ్ళినా సరే, ఇప్పుడు ప్రదక్షిణలు ఎక్కడ చేయాలో గమనించాను. గుడికి వెళ్ళి చుట్టూ 108 సార్లు ఆయాసం వచ్చేలా తిరిగి పూజారి గారికి మూర్ఛ వచ్చేలా చేయడం కంటే మన ఇంటి దగ్గర నుంచి బస్టాండ్ వరకు నడిచెడితే బోర్డు సమయం కలిసి వచ్చింది, పొట్ట రాకుండా ఉంటుంది, ఆరోగ్యం బాగుంది. మనం నడవడం కోసం కారేసి కడతాం. చాలా విచిత్రమైన మనుషులు ఉంటారు హైదరాబాద్లో. నడవడం కోసం కారేసి కడతాడు, ఎక్కడో పార్క్ ఎంచుకుంటాడు, అంతవరకు 10 మైళ్ళు ఎడతాడు. అక్కడికి వెళ్ళాక ఒక అరగంట నడిచి వెనక్కి వస్తాడు. తల్లి తక్కువ పిల్ల ఎక్కువ అంటే ఇదే. ఆ నడిచేది ఏదో ఇక్కడ నడవచ్చు కదా, 2 వీధులు సరిపోయింది. మళ్ళీ అంత దూరం ఈ పెట్రోల్ దండక, ఈ కారు దండక, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏంటి అక్కడ పార్క్ ఉంది అంటాడు. పార్కు లేకపోతే కొంప మునిగింది ఏమిటి? ఇప్పుడు మన ఇంటి చుట్టూ నడవకూడదా, రోడ్డు మీద నడవకూడదా, అవసరం ముక్కు గుడ్డ అడ్డం పెట్టుకోకూడదు, పెద్ద విషయమా? దీనికోసం అక్కడికి వెళ్ళిపోవాలా? ఇంత చేసి ఆరోగ్యం ఏమైనా వచ్చిందంటే ఆయన పరిశీలిస్తే షుగర్ ఉందండి, బీపీ ఉంది, అన్నీ ఉన్నాక ఇంకెందుకు ఇది? అంత ఆరోగ్యంగా ఏం లేరు, ఊరికే ఖర్చులు అవుతున్నాయి. కానీ మన జీవితాన్ని గురించి మనం సూక్ష్మంగా ఆలోచించడం మానేసామండి. సూక్ష్మ దర్శనం లేదు, పైపైన చూసి ఏదో అనుకుంటున్నాం అంతే. ఇక్కడ పోనీ వాన కురిసింది, వాన కురిసిందంటే ఎలా భావించాలండి? మన ఇళ్లల్లో కుళాయిలు కట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లోంచి బయటకు వెడుతున్నామంటే కట్టేయాలి. కురిసిన నీటిని మించుచు కురియును కన్నీరు నేడు కుతలంబంతన్. కురిసిన నీటిని మించుచు కురియును కన్నీరు నేడు కుతలంబంతన్. కురిసిన నీరు వృధాయగు, కురిసిన నీరు వృధాయగు వరముగ భావింపవలెది వర్షపు నీటిన్. వర్ష నీరు కురిసిందంటే దాన్ని వరంగా భావించాలి. ఈవేళ పత్రికల్లో బోళ్ళు వ్యాసాలు వస్తున్నాయి. వర్షపు నీటిని ఒడిసిపట్టి మేడ మీద ఒక ట్యాంక్ పెట్టి అందులోకి పెట్టి దాంట్లోంచి మొక్కలకి పెట్టి మొక్కల నుంచి కుక్కలకి పెట్టి ఇవన్నీ వస్తున్నాయి. ఇక్కడ ఈ పొదుపు చెయ్యకపోతే ఈ వేసవి కాలంలో, రేపు వర్షకాలంలో కూడా వర్షాలు ఉండవు, మనం ఇబ్బంది పడతాం. ప్రతి చోట అపార్ట్మెంట్లో ఉన్న చోట నీటి కొరత బ్రహ్మాండంగా ఉంది. కురిసిన నీటిని మించుచు కురియును కన్నీరు లేడు. నీటి కంటే కన్నీరే ఎక్కువ కురుస్తుంది. ఇక్కడ ఎంతమంది మన డబ్బున్న వాళ్ళకి లోటు లేదండి, ఏదో రకంగా కొనుక్కుంటారో. మా లేబర్ ఎంత శ్రమ పడుతున్నారో గమనించండి. ఆ బిందెలు పట్టుకుని ఎంత దూరం పోతారో తెలియదు వాళ్ళు. అన్ని నీళ్లు ఇంటికి తెచ్చుకోవాలి, పిల్లల్ని ఇంత అన్నం పెట్టాలి, పని మనిషి మన ఇంటికి రావాలి. ఆలస్యమైందే, ఓ బిందె నీళ్ళు నువ్వు పోయి తెలుస్తుంది. ఇక్కడ ఆలస్యమైందే అని దాన్ని అంటాం కాదు, దానికి మొగుడు పిల్లలు ఉన్నారు అక్కడ, ఆ పని చేసుకోవాలి. అది మన పిల్లల మీద మనకి ఎంత మమకారమో దానికి అంతే మమకారం. పని మనిషి ఆలస్యంగా వస్తే మన నోట రావాల్సింది ఒకటే మాట అండి, ఎప్పుడూ ఆలస్యంగా రావు కదా, ఈవేళ ఏమైనా ఇబ్బంది వచ్చిందా? ఈ మాట వస్తే మీరు రామాయణ భారతాలన్నీ ఆచరణలో పెట్టినట్టు లెక్క. ఈ మాట రావాలి, ఈ మాట రావాలి. మనకు నచ్చదు, అందుకే చప్పట్లు కొట్టాం. మనం గట్టిగా నిలబెట్టి అడగండి అంటే కొడతాం. అలా ఈ మాటే రావాలి. మానవత్వం అంటే అదే. ఎప్పుడు రావు కదా ఆలస్యంగా, ఇవాళ ఎందుకు ఆలస్యంగా, ఏమైనా ఇబ్బంది వచ్చిందా అంటే దాని మనస్సు కరిగిపోతుంది వెంటనే. అయ్యి బాబా అమ్మగారు నా ఇబ్బంది పడి ఏం చేద్దామమ్మా, నీకు తెలియదేముంది, దిక్కుమాలినమ్మో కూడా ఉన్నాడుగా అని ఏదో చెబుతుంది. అది దాన్ని చూద్దాంది. మనకున్నట్టే దానికి ఉన్నాడుగా ఒకడో చెబుతుంది. పోన్లే ఎవరైనా అంతేనే, మొగాళ్ళు మీ అయ్యగారైనా తక్కువ ఏంటి అన్నారు, అక్కడికి వాడికి పడుతుంది చురక, వాడు ఇంకా లేవలేదుగా అందుకని అంతే. వాడు వస్తాడు లోప బయటికి వచ్చి ఇంకేమిటి అంటున్నా ఉంటాడు, ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉండగా పని మనిషి 2 గిన్నెలు తోమినట్టు తోమి పోతుంది. పెద్ద నాటకం ఇదంతా, ఎవరి నాటకం వాడిది.
కానీ ఇందులోనే మనం మానవత్వాన్ని చూపించచ్చండి. ముందు ఎదుటి వాళ్ళ కష్టం అర్థం చేసుకోవాలి. స్వధర్మం అంటే అది. స్వధర్మం అంటే అదే. రాముడు తన జీవితం అంతా అది చేశాడు. ఎదుటి వాళ్ళ కష్టం అర్థం. సీతైనా అంతే. సీతని రాముడు అరణ్యానికి వద్దని చెప్పాడు. వనవాసం నాకు కానీ నీకు కాదు కదా, ఎందుకు? పైగా ఆవిడని అట్టిపెట్టడం కోసం ఒక మాట అన్నాడు. మా అమ్మ నాన్న పెద్దవాళ్ళు కదా, అత్తమావలకి సేవ చేసుకో, లక్ష్మణుడు భార్య ఉంటుంది కదా, నీ చెల్లెలే కదా, నలుగురు ఇక్కడుండి అత్తమావలకి చేసుకోండి, నేను లక్ష్మణుడు వెడతాం, మీకు ఎందుకు గొడవ అంటే ఆవిడ ఏమంటాడు, తక్కువది కదా, భర్త ఉన్న దగ్గర ఉండాలి. ఆవిడ ఏమంటే, నేను అంత పనికిమాలిందన్నా, మీకు ఏమైనా భారం అయిపోతానా, మీరు నడుస్తుంటే దారిలో ముళ్ళు రాళ్ళు అన్నీ ఉంటాయి కదా, మీకంటే ముందు నడిచి ఓ గంప పట్టుకుని ఆ ముళ్ళు రాళ్ళు ఏరి మీకు దారి శుభ్రం చేస్తా. ఎంత గొప్పదో ఆవిడ. ఇవన్నీ చేసే పనులే. దారి శుభ్రం చేయకపోగా మా ఏరియాని పంపించి మొత్తం 5 నిమిషాల్లో కంపెనీ మార్పు చేసింది. ఆవిడకి వెళ్ళాలని ఉంది అంతే. భర్త ఎక్కడ ఉంటే అక్కడ, ఆయనేమో అడవుల్లో ఉంటే నేను ఎక్కడ ఉండడం ఏమిటి. అందుకని అలాగే చెప్పింది. మానయాలంటే వేరుగా చెప్పేది. అదే ఊర్మిళ అందరూ మహాసాధ్యులండి. అర్థం చేసుకుంది ఆవిడ. రాముడితో పాటుగా లక్ష్మణుడు వెళ్ళాలి, సీతారాములకి తగిన రక్షణ కల్పించాలి, చూడాలి, సేవలు చేయాలంటే నేను కూడా ఉండకూడదు. సీతా ఊర్మిళ వయస్సు ఒక్కటే, రామలక్ష్మణుల వయస్సు ఒక్కటే, ఒక్కరోజు తేడా. సోమవారం ఈయన పుడితే మంగళవారం ఆయన పుట్టాడు, అంతకన్నా తేడా ఏం లేదు. పునర్వసు ఆయన, పుష్యమైన, ఆశ్లేష ఆయన, 1-2 రోజులు తప్పితే తేడా లేదండి. వాళ్ళ భార్యల వయస్సు అంతే సుమారుగా, ఒక 2 ఏళ్ళు కొద్ది రోజు. రాముడి కంటే సీత 7 ఏళ్ళు చిన్నది, మిగిలిన వాళ్ళు అంతే. వాళ్ళ నలుగురు వయస్సులు సుమారుగా ఒక్కటే. మరి అదే వయస్సులో ఉండి 10-12 ఏళ్ళు మించి కాపురం చేయనటువంటి ఊర్మిళ నేను కూడా వస్తాను అనలేదు. ఆవిడ గ్రహించింది సీత వెళ్ళడం ఎంత అవసరమో నేను వెళ్ళకపోవడం అంత అవసరం. స్వధర్మం భిన్నంగా ఉంటుంది. నీకు వేరుగా ఉంటుంది, నీ భర్తకు వేరుగా ఉంటుంది, నీకు వేరుగా ఉంటుంది, నీ భార్యకు వేరుగా ఉంటుంది, నీకు వేరుగా ఉంటుంది, నీ యజమానికి వేరుగా ఉంటుంది. ఎవరి స్వధర్మాన్ని వారు గ్రహించాలి. అప్పుడే ప్రభుత్వం బాగుంటుంది, పౌరుల పాత్ర ఏమిటో మనకు అర్థమవుతుంది. రాముడు చేసి చూపించాడు, సీత చేసి చూపించింది. కూడా వెళ్ళడమే ఆవిడ ధర్మం, వెళ్ళకపోవడమే ఊర్మిళ ధర్మం. కొన్ని పనులు చేయడమే మంచిది, కొన్ని పనులు చేయకపోవడమే మంచిది. చేయకపోవడమే ధర్మం. మనం చేయకుండా ఉంటేనే పరిస్థితి బాగుంటుంది. అందుకని అందులో వేలట్టదు, ఇంకా అలా వదిలేసే ఆ విషయాన్ని. లేకపోతే ఇవాళ నీటిని మించి కన్నీరు కురుస్తోంది. కురిసిన నీరు వృధా అవుతోంది. ఎన్ని టీఎంసీల నీళ్లు సముద్రంలోకి పోతున్నాయో తెలియదమ్మా. సముద్రంలోకి పోయే జలాలని ఆపి సాగునీరుగా తాగునీరుగా మార్చగలిగితే ఇప్పుడు భారతదేశం జనాభా 10 రెట్లు పెరిగినా కూడా నీటి కొరత ఉండదు. అంత నీరు వృధా అవుతుంది, అంత నీరు వృధా అవుతుంది. నదీనాం సాగరోగతికి అని వెళ్ళిపోతుంది అంతే. ఆనకట్టలు కడుతున్నాం కానీ వేల కోట్లు ఖర్చు చేయగానే రావలసిన ప్రయోజనం రావడం లేదు, కలగవలసిన మేలు కలగడం లేదు. అదే తేడా. అందుకని వరముగ భావింపవలది వర్షపు నీటిని అంటే ఏం చేయాలి, మనం నీటిని పొదుపు చేయాలి. అంతేకాదు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాటిస్తే చాలు. ఎక్కువ మంది రావాలని ఎప్పుడు సభ కోరుకోను నేను. రావడం వారి ప్రాప్తం, నా ప్రాప్తం కాదు. ఎందుకంటే ఎక్కువ మంది వచ్చారు కాబట్టి నాకు సన్మానమే ఎక్కువగా చేరి, తక్కువ మంది వచ్చారు కాబట్టి తగ్గించారు, మన లెక్క మనకుంటుంది. అందుకని మనకి జనంతో సంబంధం లేదు. ఒక్కోసారి పాపం కార్యకర్తలు అంటూ ఉంటారు, మన ఎక్కడో హైదరాబాద్లోనే ఏదో దూరం ఎక్కడో తెల్లాపూర ఏదో ఉంది, ఆ ఇల్లు బంగారంగానే ఎప్పుడు అక్కడికి వెడితే ఆ అపార్ట్మెంట్ల మధ్యలో పెట్టుకున్నారు, 50 మందే ఉన్నారు. అప్పుడు పాపం కార్యకర్తలు వచ్చి మిమ్మల్ని పిలిచామండి, పాపం 50 మందే ఉన్నారంటే బాగుపడడానికి వాడు చాలని చెప్పాను నేను. బాగుపడడానికి 50 మంది సరిపోరా, 500 మంది కావాలంటే ఏం చేస్తారు, ఇక్కడ రాని చాలే అన్నారు. అదేదో ముందు చూసుకోవాలి కానీ అప్పుడంటే నేనేం చేయాలి, చాలేవా 50 మంది ఎక్కువ, నాతో కలిపి 51 అన్నాను. మా ఆవిడ కూడా వచ్చింది 52 అన్నాను. నేను అందుకే ఒకరిని తీసుకొచ్చాను కూడా అని చెప్పాను. ఏముంది దానికి ఇప్పుడు అంటే ఏం చేస్తారు ఆయన, పాపం ఏదో ఆయన ప్రచారం ఆయన చేశాడు, వచ్చేవాళ్ళు రావాలి కదా. అక్కడ ఎవరిని రానివ్వరు, వచ్చిన ఇబ్బంది అది. అదేదో గేటెడ్ కమ్యూనిటీ ఏదో ఉంది అక్కడ, ఎవరిని రానివ్వరు. మరి ఎవరిని రానిప్పుడు ఎవడొస్తాడో, వాళ్ళు మూసేసుకున్నారు, అంతే మూసేశారు. జనం సమస్య కాదు ఇక్కడ. పాటిస్తే నిజంగా ఇది ఒక్కటే చేసి చూడండి. నీటిని నమ్మలేని దయనీయ పరిస్థితి వచ్చే ఇవాళ మన ధర్మ నిర్వహణ మన ఇంట్లోంచి మొదలవుతుందండి. చూడండి, నీటిని నమ్మలేని దయనీయ పరిస్థితి వచ్చే, విందులన్ కూటిని గుర్చి నిల్వబడు కూడని దుస్థితి వచ్చే, విందులన్ కూటిని గుర్చి నిల్వబడు కూడని దుస్థితి వచ్చే, పెద్దదవు బాటిలు చిన్న గ్లాసు పలు పాత్రలు అన్నియు పారవేయ, పెద్దదవు బాటిలు చిన్న గ్లాసు పలు పాత్రలు అన్నియు పారవేయ, మీ ధాటికి చెత్త కుప్పల అవతారములెత్తెను పర్వతములై.
మొత్తం హైదరాబాదులోనే పోగవుతున్న చెత్త ఎంతో తెలుసా? ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ చెత్త అంతా పట్టుకెళ్ళి డంపింగ్ యార్డ్ అనే పేరు మీద గోల్కొండ కోట చుట్టూ కొండలు పేరుస్తున్నారు. గోల్కొండను మించి చెత్త కుప్పల కొండలు పేరుకున్నాయి. గోల్కొండ కంటే ఎత్తు ఎవరిదంటే చెత్త కుప్ప. త్వరలో ఎవరెస్ట్ శిఖరం కంటే కూడా హైదరాబాదులో ఉండే చెత్త కుప్పే ఎక్కువ ఎత్తున వస్తుంది మీకు లెక్కల్లో. పిల్లలు రాయవలసిందేదే. ప్రపంచం మొత్తం మీద ఎత్తైన శిఖరం ఇది హైదరాబాదులో డంపింగ్ యార్డు. అంత ఎత్తు వస్తున్నాయి. దానికి మనం కారణం ఆలోచిద్దాం తీవ్రంగా. తేలిగ్గా తీసుకోవద్దు విషయాన్ని. పిల్లాడ పుట్టి ఏడాది అవ్వలేదు, ఈ గుంటగాడికి పుట్టినరోజు. దీనికోసం 10 లక్షలు. దానికోసం ఒక 1000 మంది అతిథుల్ని పిలవడం, వాళ్ళందరికీ ప్లాస్టిక్ గ్లాసులు. పైగా ఈ మధ్య సీసాలే మొదలెట్టారు. ఇంత చిన్న సీసాలు, లీటర్ సీసా, పావు లీటర్ సీసా. వేరే మద్యపానంలో వాడే భాషలన్నీ మంచినీళ్ళకి వాడుతున్నారు ఇక్కడ. ప్రతి వాడుకో సీసా. వీడేం చేస్తాడు? ఆ మూత తీసి ఒక గుక్కడి తాగుతాడు, అక్కడ పెడతాడు, పోతాడు. వీడికి ఇంకో గుక్కడికి ఇంకోటి తీయాలి. ఎందుకంటే వీడు తింటూ మాట్లాడతాడు పక్కవాడితో. ఈలోపు ఎవడన్నా తాగాడేమో వాడికి అనుమానం, అందుకని ఇంకోటి ఇమ్మంటాడు. మొత్తం ఎన్ని వృధా అవుతున్నాయండి? నీటిని నమ్మలేకపోవడం అనే ఒక్క అపనమ్మకం కారణంగా ఇంత జరుగుతుంది. పూర్వకాలం 1985, 90 వరకు కూడా ఈ దరిద్రం లేదు. మా ఊళ్ళో చిన్నతనంలో కళ్యాణాలకి ఊరంతా భోజనాలు పెట్టేవారు. మేము వెళ్ళేవాళ్ళం. ఎలా వెళ్ళేవాళ్ళం తెలుసా? మా చెంబు నీళ్లు మేము పట్టుకుని వెళ్ళేవాళ్ళం. ఏం సిగ్గుపడేవాళ్ళం కాదు. మా నాన్నగారు కూడా అంతే. శుద్ధ శ్రోత్రీయమైన వంశం అది. ఆయన శుభ్రంగా మడిబట్ట కట్టుకుని పెద్ద మరచెంబు నిండా నీళ్లు పోసుకుని శుభ్రంగా వెండి చెంబు, దాంట్లో మళ్ళీ గ్లాసు మూత అన్నీ దాని లెక్క దానికి ఉంటుంది. మరచెంబు అంటారు దాన్ని. అది పట్టుకుని మోసుకుని వెళ్ళేవారు. తండ్రి అలా పెడుతుంటే మేము ఎందుకు వెళ్ళాం? గ్లాసులు పట్టుకుని మేము వెళ్ళేవాళ్ళు. వాళ్ళు నీళ్లు పోసేవారు. ఎంతమంది గ్లాసులు ఎక్కడి నుంచి వస్తాయి? నేల మీద కూర్చొని భోజనం చేసాం, అరుగు మీద నిలబడి చేతులు కొడుక్కున్నాం. ఎక్కడ అసలు వేస్ట్ వ్యర్థ పదార్థం అనేది లేనే లేదు. కొన్ని వేల మందికి కొన్ని దశాబ్దాల తరబడి సంతర్పణలు చేశారు మా ఊళ్ళో దేవుడు కళ్యాణాలకి, ప్రతి ఉత్సవానికి. ఎవరింట్లో పెళ్ళి అయినా అంతే. ఇవాళ ప్రతి చిన్నదానికి మనం వెంటనే క్యాటరింగ్ వాడిని పిలుస్తున్నాం, వాడికి అన్నీ అప్పచెప్పేస్తున్నాం. వాడు క్లీనింగ్ అంతా వాడేదంటే అర్థం ఏమిటి? వాడు వెళ్ళేటప్పుడు మొత్తం 2 పెద్ద సంచుల నిండా ఈ ప్లాస్టిక్ అన్నీ తీసుకుని మనం పడుకున్న సమయం చూసి మన అపార్ట్మెంట్ పక్కనే పోసేసి వెళ్ళిపోతాడు వాడు. అది క్లీన్ చేసామండి. ఎక్కడ పోసాం? మీ పక్కనే, మళ్ళీ మన పక్కనే ఇదంతా. ఇది పోవాలంటే స్టీల్ కంచాలు వాడాలి ఖచ్చితంగా. నమ్మాలి, ముందు మనుషులు నమ్మాలి. వాళ్ళు కడుగుతారు, పర్వాలేదు. అంత కడక్కపోతే ఏదో రోగం. అంత ఆరోగ్యంగా లేదు మన శరీరం. ఇక్కడ దరిద్రపు రోగాలన్నీ ఇంట్లో ఉండనే ఉన్నాయి ఇక్కడ. అసలు నమ్మం. హోటల్కి వెళ్ళినప్పుడు ఒక్క నియమం పాటించనమ్మా, నేను చేసి మీకు చెబుతున్నా. నేను హోటల్లో ఎప్పుడు వాటర్ బాటిల్ వాడను. నాకు కూడా వచ్చిన వాళ్ళు వాడిన పంతానికి నేను వాడను. వాడు ఇచ్చిన గ్లాసులో వాడు ఇచ్చిన నీళ్ళే తాగుతాను. 66 ఏళ్ళమ్మా నాకు, నిశ్చింతగా హాయిగా ఉన్నాను. ఏ అనారోగ్యం ఇంతవరకు కలగల. నాకు కనీసం వారానికి 2-3 రోజులు నేను హోటల్లో భోజనం చేయక తప్పదు. ఇంకో మార్గం లేదు. కనీసం టిఫిన్ అయినా చేయాలి, మంచినీళ్ళైనా తాగాలి. రేపు కర్నూలు ఎడుతున్నాం, దారిలో టిఫిన్ చేసి ఎడతాం ఎక్కడో హోటల్లో. ఎవడిస్తాడు? నేను ఇవ్వ, గ్లాసు పెట్టి పోసాయి. ఫిల్టర్ వాటరే కదా పాపం. వాళ్ళు బాటిల్ కావాలంట. నాకు బీటిల్ వద్దు. అక్కడ పోయి నీళ్ళ నాకు నమ్మకం, నీ మీద నాకు నమ్మకం ఉంది, పట్టుకురండి. శుభ్రమైన జలం పట్టుకొస్తాడు, అక్కడ పోస్తాడు. ఏం తాగితే ఏమైంది? మనకందరికీ అప్పబాడు కడగడేమో. నువ్వు అడుక్కో వెళ్ళి. అసలు మనుషుల మీద మనిషిని నమ్మరండి. ఎలా బతుకుతామో తెలియదు. దేవుణ్ణి నమ్ముతారు, మనిషిని నమ్మరు. నిజమే, దేవుణ్ణి అయినా పూర్తిగా నమ్మారా? మన ప్రయోజనాల కోసమే. దేవుణ్ణి నమ్మిన కూడా మనిషిని నమ్ముతాడు. మనిషి కూడా దేవుడు అవతారమే కదా, నమ్మాలి. నీటిని నమ్మలేం. వాళ్ళు కడుగుతారో కడగరో, వాళ్ళు శుభ్రంగా ఉంచుతారు. వాళ్ళు ట్యాంక్ ఎప్పుడు గడిగారో, నిన్నే గడిగారేమో, నీకు ఎందుకే గొడవ? దానికోసం ప్లాస్టిక్ సీసా, ఇంత సీసా పట్టుకుంటారు, అక్కడే వదిలేస్తారు. మీరు చట్నీస్ సహా, మినర్వా కేవ్స్ సహా ఏ హోటల్కైనా వెళ్ళండి, మనిషికో సీసా ఇస్తున్నారు. ప్రతివాడు తాగేది గుక్కడే, మిగిలిన అక్కడ వదిలేస్తాడు. అక్కడ మళ్ళీ వాళ్ళు పట్టుకెళ్ళి పైగా ఈ తాగేది ఇంకోటి తాగడానికి వీలు లేదు కాబట్టి మొత్తం పట్టుకెళ్ళి చెత్త. పెద్ద బాటిలు, చిన్న గ్లాసు అన్నీ కలిపి బయట పారేస్తే మొత్తం చెత్త కుప్పలు, అవతారాలు ఎత్తలు. ఇవన్నీ ఏమయ్యాయి? చివరికి నేను పద్యాలు రాసేటప్పుడు గోల్కొండ దగ్గర చూసే రాశాను. 4 కొండలు తయారయ్యాయి. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. కవి కదా, ఏం చెప్పినా కవిత్వంలో చెప్పాలి. పూర్వం రాజులు గొప్ప పని చేసేవారు. గిరిదుర్గం, జలదుర్గం, స్థలదుర్గం, వనదుర్గం అని 4 రకాల కోటలు కట్టేవారు. గిరిదుర్గం అంటే చుట్టూ కొండలుండి మధ్యలో కోట ఉంటుంది, రక్షణ ఎక్కువ. ఆ కొండల మధ్యలో ఖాళీ ఉంటుంది కదా, అక్కడ కనుక భటులను పెడితే కొండ దాటి ఎవడూ రాలేడు. మన దేశానికి సహజ రక్షణ ఏమిటో తెలుసా? హిమాలయ పర్వతాలు. చైనా వాడు దాడి చేయడానికి జంకేది అందుకే. వాడు విమానాల్లో బాగా ఎత్తు నుంచి రావాలి కానీ నడిచి రాలేడు.
రైళ్లలో రాలేడు, బస్సులో రాలేడు. పెట్టని కోట అంటారు, మనకి పెట్టని కోట మీకు అంటారు. మనకి హిమాలయాలు పెట్టని కోట, భగవంతుడు ఇచ్చిన వరం. 3 వైపులా సముద్రమే, ఒకవైపు హిమాలయాలు. ఆ హిమాలయాలు దాటి శత్రు దేశాలు ఏవి రాలేవు కాబట్టి భారతదేశం ఇన్ని 75 ఏళ్ల పాటు సురక్షితంగా ఉంది. అలాగా కోటలు తయారైతే గిరిదుర్గం అంటారు, చుట్టూ కొండలు ఉంటాయి. ఇంకోటి జలదుర్గం, నది మధ్యలో కోట కడతారు. అది కూడా దండయాత్రకి చాలా కష్టం, ఎందుకంటే నది దాటాలంటే పడవలో రావాలి. ఆ కోట బురుజుల మీద సైనికులు ఉంటారు, వాళ్ళు అక్కడి నుంచి బాణాలు వేస్తారు, తుపాకీ మన ఇనపగుళ్ళు కూడా కాల్చిన ఇనపగుళ్ళు విసురుతారు ఈ పడవల మీద. పడవలు ఎవరో దాటి రాలేదు. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఉమ్మత్తూరు దుర్గాన్ని ఆక్రమించడానికి కృష్ణదేవరాయలకి 1 వారం రోజులు పట్టింది. ఆ 1 వారం రోజులు ఆయన విజయవాడ దగ్గర ఉండేటువంటి శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు ఆలయంలో రాత్రి నేల మీద పడుకున్నాడు. ఆయన పగలు దండయాత్ర చేశాడు, రాత్రి దేవాలయంలో పడుకున్నాడు. అప్పుడు పుట్టిన కావ్యమే ఆముక్తమాల్యద. ఆ దేవుడు సన్నిధిలో ఆముక్తమాల్యద కావ్యం రచించాడు. ఆయన పగలు యుద్ధం చేశాడు, రాత్రి కవిత్వం రాశాడు. మహానుభావుడు అంటే శ్రీకృష్ణదేవరాయలు నిజంగా సాహితీ సమరాంగణ సార్వభౌముడు. పగలు యుద్ధం, రాత్రి సాహిత్యం. అంత గొప్పగా విజయవాడ దగ్గర శ్రీకాకుళం ఎప్పటికీ ఆంధ్ర మహావిష్ణు ఆలయం అని ఉంది. అక్కడ అమ్మవారి పేరు రాజ్యలక్ష్మి. అందుకే విజయవాడ, గుంటూరులో ప్రత్యేకించి ఆడవాళ్ల పేరులో ఎక్కువ రాజ్యలక్ష్మి ఉంటుంది. మీకు ఆ అమ్మవారి పేరేది. రాజ్యమే అక్కడ లక్ష్మి. ఆంధ్ర మహావిష్ణు, ఆయన ఆంధ్రుడే. ఆయన దేశం కోసం పోరాడి అమరుడయ్యాడు. ఆయన్నే దేవుణ్ణి చేశారు. ఆయన్నే ఇప్పుడు దేవుడిగా ఆరాధిస్తారు. ఆ కోట జలదుర్గం, ఉమ్మత్తూరు దుర్గం జలదుర్గం. దాన్ని ఆక్రమించడానికి కృష్ణదేవరాయలకు 1 వారం రోజులు పట్టింది. ఎందుకని పడవల్లో వెళ్ళాలి. పడవలో పెడితే ఎంతమంది ఎడతారు? 5 ఎడతారు, 6 ఎడతారు. వాళ్ళు కోట బురుజులు ఉంటాయి, అలా కోట గోడల మీద బురుజులని ఇలా ఉంటాయి. అక్కడ సైనికులు ఉంటారండి. దానికి చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. అందులోంచి కాల్చిన ఇనపగుళ్ళు విసిరేవారు. కాల్చిన ఇనపగుండికి భారతంలో వ్యాసుడు పెట్టిన పేరేమిటో తెలుసా? ఆకాశ జనని అని పెట్టాడు పేరు. ఆకాశంలోంచి వచ్చి పడింది ఇనపగుండు, దానికి ఆకాశ జనని అని పెట్టాడు. దానికి తల్లి ఆకాశమేనండి, ఎక్కడి నుంచో తెలియదు అన్నాడు. అలా ఇనపగుళ్ళు విసురుతారు వచ్చే సైనికుల మీద, ఇంకా వాళ్ళు రాలేరు. అలాంటి జలదుర్గం. స్థలదుర్గం అంటే మామూలుగా మనకుండే కోట, నేల మీద కట్టిన కోట. ఇంకోటి వనదుర్గం, అడవి. బాగా చీమల దూరని చిట్టడవి, కాకుల దూరని కారడవి ఉంటే మధ్యలో కడతారు. అప్పుడు ఆ చెట్ల మధ్యలో సైనికుల్ని కాపలా పెడితే ఎవడూ రాలేడు. ఎక్కడ కాపలా తక్కువ పెడితే వీలవుతుందో అలాంటి కోట కడతారు. అలా గిరిదుర్గాలు, జలదుర్గాలు, స్థలదుర్గాలు, వనదుర్గాలు ఉంటాయి. గోల్కొండ గిరిదుర్గం అయింది. ఇప్పుడు మామూలుగా పాపం కోట స్థలదుర్గంలాగే కట్టారు. మనం చుట్టూ 4 చెత్తకొప్పలు పేర్చాం కదా, అందుకని గిరిదుర్గం అయింది. ఈ చెత్తకొప్పలు దాటి ఎవడూ వెళ్ళలేడు ఎక్కడ. గిరిదుర్గంబులు కట్టిరా నృపతులు అక్షీణంబుగా శత్రువులు చొరరాకుండగా నేడు మీరటులే ఆలోచించి కాలుష్యపున్ గిరుళం లేపిరి 4 వైపులను జంకే లేదు గోల్కొండకు. గిరిదుర్గంబును కట్టిరా నృపతులు అక్షీణంబుగా శత్రువులు చొరరాకుండగా నేడు మీరటులే ఆలోచించి కాలుష్యపున్ గిరుళం లేపిరి 4 వైపులను జంకే లేదు గోల్కొండకు. పరులెవ్వారును చేరరారిక బళి ప్రజ్ఞల్ ప్రశంసార్హముల్. పూర్వం రాజులు 4 కొండలుంటే మధ్యలో కోట కట్టినట్టుగా మీరు చెత్త కుప్పల మధ్యలో గోల్కొండను పెట్టారయ్యా. గోల్కొండ చుట్టూ చెత్త కుప్పలు పెట్టారు. హైదరాబాద్లో బ్రహ్మాండంగా ఇవి కొండలు అంతున్నాయి. ఈ చెత్త దాటి వెళ్ళాడంటే చచ్చిపోతాడు వాడి, దుర్గంధానికి వెళ్ళడు, ఇంకా బయటే ఉండిపోవలసిందే. ఆ రకంగా గోల్కొండ కోట మిగిలింది. మిగిలితే మనకేమిటి, గోల్కొండలో ఎవరున్నారు కనుక ఎవరన్నా టూరిస్టులు వస్తే వెళ్ళి చూడాలి. ఎప్పటికి టూరిజం వాళ్ళకు కూడా వెళ్ళేలా లేదు. ఆ పాపం విదేశీ వాళ్ళకి స్త్రీ పురుష భేదం లేకుండా వాళ్ళు వచ్చి పర్యటన చేస్తారండి. ఇవాళ వాళ్ళని అత్యాచారాలు చేసి బాధ పెడుతున్నారు ఇక్కడ. ఇంకా వాళ్ళు ఎవరు ధైర్యం చేసి రాలేరు, ఇంకా మోసం చేస్తున్నారు. ఒక అరటిపండు 100 రూపాయలు చెప్పేట్టు ఎవడో మన పేపర్లో వచ్చింది. ఒక ఆవిడ ఆశ్చర్యపోయింది, వీడియో తీసింది వాడిని. అరటిపండు 100 రూపాయలు అంటే ఆవిడ విదేశీ ఆవిడ కదా, అందుకని అరటిపండు ఎంతంటే 100 రూపీస్ అన్నట్టు. వాడు నాకు 100 అంటే లెక్క తెలియదు అనుకుంటున్నావు. అరటిపండు 100 రూపాయలు, డజన్ కూడా 100 రూపాయలు ఉంటాయి. 60కి 70కి ఇస్తున్నారు అర్థం తీసుకుంటే. మోసం, ఎక్కడికెక్కడ మోసం ఉన్నాక దేశం ఎలా బాగుపడుతుందండి? అంచేత ముందు స్వధర్మ నిర్వహణ, పౌరుల పాత్ర. అంటే మనం కట్టే పనులు సక్రమంగా కట్టాలి, పర్యావరణాన్ని కాపాడాలి, ఆ రకంగానే అన్నీ చూసుకోగలగాలి ఖచ్చితంగా.
అలాగే ఇక్కడ నగరం కాబట్టి మనం ఇంకొక మాట చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఇవాళ హైదరాబాదు నగరంలో మీరు ఎక్కడైనా చూడండి, పూర్వం ఇంత నగరం కూడా ఆకుపచ్చని ఉద్యానవనంలా ఉండేదండి. పూర్వం అలాగే ఉండేది. ఎందుకంటే నగరాలకు ఒక లెక్క ఉండేది. నగరాభివృద్ధి సంస్థ, ఇప్పటికీ మెట్రోపాలిటన్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఉంటుంది కదా, హెచ్ఎండిఏ, పూర్వం వాళ్ళు ఉండేవారు. ఆముక్తమాల్యద కావ్యంలో కృష్ణదేవరాయలు వర్ణిస్తాడు, విలుపుత్తూరు అనే నగరాన్ని వర్ణిస్తాడు. అది నగరం. కాశీ నగరం, ఉజ్జయిని నగరం ఏవి ఇంతలా ఇదైపోలేదు. దానికి ఒక పరిమితి ఉంది. ఆ నగర పరిమితి దాటితే పంపించేవారు, అక్కడి నుంచి లోపలికి రానిచ్చేవారు. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నీకు ఇల్లు లేదు. ఎందుకంటే 2 అంతస్తుల మేడలు మించి ఒప్పుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఎన్ని అంతస్తులు ఉన్నాయో మీరు చూడండి. పూర్వం కూడా అంతస్తులు ఉండేవండి. దాన్ని మిద్దె అంటారు, మేడలు మిద్దెలు అంటారు. మిద్దె ఇల్లు వేరు, మేడ వేరు. మేడ అంటే 2 అంతస్తు ఖచ్చితంగా ఉంటుంది. ఆ 2 అంతస్తు పైన ఒక్క గదే ఉండేది. దాన్ని చంద్రశాల అంటారు. ఎంత అందంగా జీవించారో పూర్వకాలం మధ్యతరగతి ప్రజలు కూడా. చంద్రశాల అంటే వెన్నెల నేరుగా ఆ గదిలో మంచం మీదకి పడుతుంది. అక్కడ మంచం ఉంటుంది, దంపతులు పడుకునే మంచం. అక్కడ కిటికీ, పెద్ద వీటికి ఊసలు ఎడవెడంగా ఉంటాయి. అందులోంచి వెన్నెల నేరుగా మంచం మీద పడుతుంది. ఆ మంచం మీద దంపతులు కూర్చొని తాంబూలం వేసుకునేవారు, సరదాగా మాట్లాడుకునేవారు. 100 ఏళ్ళు కాపురం చేశారంటే అందుకే చేశారు. ఇవాళ మొగుడేమో 2ంటికి వస్తాడు గదిలోంచి. వాడు సాఫ్ట్వేర్ కంపెనీ టెక్ మహీంద్రా ముగించుకొని వాడు వస్తాడు. ఈవిడ ఇంకో టెక్ మహీంద్రా ముగించుకొని ఈవిడ 3ంటికి వస్తుంది. ఇద్దరు నీరసంగా అక్కడ పడుకుంటారు. సంతానం గోవిందా లెక్కంత. సరసమాడడానికే సమయం లేదు, సంతానం ఎక్కడ? అప్పుడు ఈయన ఆవిడని కాఫీ అడగడానికి వీల్లేదు, ఆవిడ ఈయన సాయం అడగడానికి ఏమీ లేదు. నోరు మూసుకుని అమ్మాయ అరిచిపోయి కడిజేపు పడిపోద్దున 10ంటికి లేస్తారో 11ంటికి అసలు లేస్తారో లేవరో ఏమీ తెలియదు. ఆ తల్లిదండ్రులు కూడా పాపం వృద్ధులు ఇంట్లో ఉంటే ఒకవేళ మా వాడు కష్టపడ్డాడు లేపకూడదు, ఆ అత్తగారు చచ్చిపోతూ ఉంటుంది సేవ చేయలేక. వాళ్ళ కర్మ కాలిపోయింది. ఇదివరకు పాపం 50 ఏళ్ళ ఆడవాళ్ళని చూస్తే నాకు ఇప్పటికీ జాలి. ఎందుకోసం అంటే వాళ్ళ అత్తగారికి, మామగారికి, మరుదులకి అందరికీ గుడి చాకరీ చేశారు. వాళ్ళకి చేసే కోడళ్ళంతా జీన్స్ ప్యాంట్ కోడళ్ళు ఇచ్చారు. ఎవరేం చేయడానికి లేదు ఇక్కడ. వాళ్ళ బతుకులు బలైపోయాయి. మేము చేసాం మాకు జయించుకున్న వయసు వచ్చి ఇప్పుడు ఎవరు లేడు ఇక్కడ చేయడానికి. మళ్ళీ వీళ్ళకి వాళ్ళే చెయ్యాలి. ఎందుకంటే ఆ కోడలు తల్లి ముందే మా అమ్మాయికి కాఫీ పెట్టుకోవడం కూడా తెలియదండి, మీరే పెట్టివా? అలాగేనమ్మా, తప్పకుండా, మా అబ్బాయి అవసరం కదా, లేకపోతే వీడియోలు అయిపోతాయి. ఇది పరిస్థితి. చూస్తున్నారండి ఇక్కడ హైదరాబాద్లో మరీ దారుణంగా ఉంది. పోనీ వీళ్ళు లేరని వృద్ధులు ఇద్దరే ఉన్నారా? ఇక అంతే, ఒంటికేసి వంటుకోమే. పొరపాటుని ఇద్దరిలో ఒకళ్ళు టికెట్ పుచ్చుకుంటే రెండో వాళ్ళ పని అయిపోయినట్టే. ఇంకేం లేదు, వండేవాళ్ళు లేరు, పెట్టేవాళ్ళు లేదు. కాడ మగ ఇద్దరు ఒంటరే. అబ్బాయి ఎక్కడున్నాడు? కాలిఫోర్నియా. అమ్మాయి ఎక్కడుంది? న్యూయార్క్. అంతే, 2 మంది దూరం కల్లో కనవలసిందే. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మూలంలోకి వెళ్ళి మనం ఆలోచన చెయ్యాలి. ఈ నగర సంస్కృతికి వ్యతిరేకంగా మళ్ళీ మనం ఏ ఊళ్ళ నుంచి, ఆంధ్ర నుంచి వచ్చామో, తెలంగాణ నుంచి వచ్చామో, ఐతంపూడి నుంచి వచ్చామో, ఐపోలవరం నుంచి వచ్చామో నాకు తెలియదు. కానీ మన పల్లెటూళ్ళలో ఉండే మండువా ఇళ్లల్లోకి మళ్ళీ వెళ్ళి వార్ధక్య జీవనం ప్రశాంతంగా అక్కడ గడపగలిగే వరకు ఈ సమస్యలకి పరిష్కారం లేదండి. మళ్ళీ అక్కడికి వెళ్ళవలసిందే. ఏదో ఉండిపోయాం కదా ఇంకెందుకు. ఇక్కడ కూడా మళ్ళీ పర్ణా సరోవరు, పర్ణా మరోవరు ఏవో పెట్టుకోవడం. ఇక్కడ 2 కోట్లు అంటే అక్కడ 4 కోట్లు. వాళ్ళంటే ఎంత విచిత్రంగా ఉంటుంది. లేక్ వ్యూ అంట. లేక్ ఉంటే కదా వ్యూ. అది లేక్ ఇంగ్లీష్లో, తెలుగులో లేక. మొన్న ఎవరో పిలిస్తే మేము వెళ్ళాం. వాస్తవాలే చెప్తాను నేను, అబద్ధం నాకేం పని. పక్కా అన్నీ చూసినవే. వెళ్ళాం. మాదేం పోయింది, శుభ్రం కూర్చున్నాం. మంచాలు బాగున్నా, కుర్చీలు బాగున్నా, కూర్చున్నాం. ఇద్దరికి ఏవో పళ్ళు పలహారాలు పెట్టారు, తింటూ ఉన్నాం. ఈ లోపు కూడా ఈ ఇల్లు ఎంత అని అడిగింది. మనం ఊరుకున్న ఆడవాళ్ళు ఊరుకోరుగా, వాళ్ళకి అన్నీ కావాలి. ఆయన శుభ్రంగా 3,000 చూపించింది. ఆవిడ 3 కోట్లు. అపార్ట్మెంట్ అండి. అయ్యి బాబోయ్, అది అపార్ట్మెంటా ఇంకేమైనా డిపార్ట్మెంటా? 3 కోట్లు. అమ్మో 3 కోట్లే అంది. గుండెపోటు వస్తుంది, కంగారు పడుకోనాలి. అసలు ఎందుకు అడిగావు? పని లేక. ఎందుకంటే మేము 30 లక్షల ఇంట్లో ఉంటున్నాము. అది కూడా 15 ఏళ్ల క్రితం కొన్నాం. అది ఎప్పటికీ మాకు పెద్ద సినిమా స్టూడియో, మాకు అది ఎక్కువ. అది 3 కోట్లు. 3 కోట్లు నాకెందుకు చెబుతావు? మళ్ళీ నీకు వచ్చే పోటు నాకు వస్తుంది ఇక్కడ. ఈలోపు ఎందుకు అంత పెట్టారు అని అడిగింది. లేక్ వ్యూ అంది ఆవిడ. లేక్ వ్యూటా? వెళ్ళి చూడు అన్నాను నేను. వాళ్ళు ఏదో ఓ చోటకి తీసుకెళ్ళి ఓ చోట ఈవిడ కూర్చోబెట్టారు. ఇక్కడ ఏం కనపట్లా. ఆ లేక్ ఎక్కడుంది?
ఈ ఇల్లు గోల్కొండ దగ్గర ఉంటే ఆ లేక్ సికింద్రాబాద్ స్టేషన్లో ఉంది. అది వాడు బైనాక్యులర్స్ పెట్టి చూపించి లేక్ వ్యూ. ఎంత మోసం అండి! 100 మైళ్ళ దూరంలో ఉన్నదాన్ని లేక్ నువ్వు చూపించి డబ్బులు కొట్టేస్తావా? ఇప్పుడు హైదరాబాద్లో ఏం చేశారు? నువ్వు లేక్ పక్కన కట్టావు, లేపేశారు దాన్ని. అయిందా? నమశివాయ. 100 గొడ్లు తిన్న రాబందు ఒక గాలివానికి చచ్చిందని వాడు వచ్చి మొత్తం నువ్వు లేక్ పక్కన కట్టావు, ఆ ఏరియా ఈ ఏరియా లేపై నిబంధనలు తేడా వచ్చాయి. ఇప్పుడు ఎవడు పోయాడు? బిల్డర్ పోయాడు. అక్కడ వీడు ఉన్నవాడు పోయాడు. అక్కడ బిల్డర్ ఎప్పుడు పోయాడు? బయటికి ఉన్నవాడు పోయాడు. మొత్తం జరుగుతున్నది మోసం అండి. ఇప్పుడు లేక్ వ్యూ అంటే నిజంగా నువ్వు చూడాలా వద్దా? ఇక్కడ నిజంగా చెరువు ఉంటే ఆ పక్కన కూర్చుంటే, అదే పల్లెటూళ్ళలో ఉంటే ఆ ఊళ్ళో చెరువు దగ్గరికి వెళ్ళి మీరు కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకుంటే ఎవ్వరూ అడగరు మిమ్మల్ని. ఎంత దూరమైనా వెళ్ళి కూర్చునే వాళ్ళం, హాయిగా చెప్పుకునేవాళ్ళం. దానికి ఏమి ఖర్చు లేదు. పైగా సహజమైన వాతావరణంలో ఆనందంగా ఉండేవారు. మళ్ళీ అక్కడికి వెళితే తప్ప మన జీవితాలు బాగుపడే సమస్య లేదండి. అందరం ఇక్కడే మకాం అని పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అంతే. నా బోటికాడు పద్యాలు పాడుతూనే ఉంటాడు, మీరు వింటూనే ఉంటారు. నాకైనా డబ్బులు వస్తాయి కానీ మీకేమి రావు. నాకు పాడినందుకు డబ్బులు ఇస్తారు, మీకేమిస్తారు? అంచేతను ఆలోచించండి. ఎంతసేపు ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడ కూర్చొని పిల్లలు లేనప్పుడు మనం ఎక్కడ ఎందుకండి? పల్లెటూరు వెడితే మన బావమరుదో, మేనల్డో, తోడోళ్ళో, మేనత్తో, తోడుకోళ్ళలో ఎవరో ఒకరు ఉంటారమ్మా. బీరకాయ పీచు చుట్టరకాయ అంటారు. ఎవరో ఒకరు వస్తారు, కాస్త ఇంటి ముందు కూర్చొని కబుర్లు చెబుతారు. ఇక్కడ ఎవరు వస్తారండి? ఇక్కడ ఈ నగర సంస్కృతి ఎంత నగరములు పెరుగుటల్లా నాశనమునకేం రాశాను ఒళ్ళుమండి సాగర ఘోష కావ్యంలోనే. నగరం పెరిగిందంటే నాశనమైనట్టే. పూర్వం పెరగనిచ్చేవారు కాదు. పూర్వం నగరాలు ఎలా ఉండేవో ఒక్కసారి రామచంద్రమూర్తి సన్నిధిలో మన ప్రాచీన భారతదేశ వైభవాన్ని చెప్పుకుందాం. ఆముక్త మాల్యదలో కృష్ణదేవరాయలు చెబుతాడు విలుపుత్తూరు. ఆ విలుపుత్తూరులో జరిగిన కథ అంతా గోదాదేవి కథ. దాన్ని వర్ణిస్తాడు. ముందు పట్టణాన్ని వర్ణించాలి కదా. ఆ విలుపుత్తూరు నగరమే, అదేమి చిన్న పల్లెటూరు కాదు, పట్టణం కాదు. పాండ్యనగరోర్వీరత్న సీమంతమై, మొత్తం పాండ్యరాజ్యంలో అంటే తమిళనాడుని పాండ్యరాజ్యం అనేవారు, కేరళని చేరరాజ్యం అనేవారు, కర్ణాటకని చోళరాజ్యం అనేవారు, మన దాన్ని ఆంధ్రరాజ్యం అనేవారు. చేర, చోళ, పాండ్య, ఆంధ్ర అని ఈ 4 పేర్లు మహాభారత కాలం నుంచి ఉన్నాయి. ఆంధ్ర శబ్దం అయితే రామాయణ కాలంలో కూడా ఉంది. భరతుడు దాటుకుంటూ రాముడిని చేరుకోవడానికి వచ్చినటువంటి ప్రాంతాల్లో ఆంధ్ర ప్రాంతం ఉంది. రాయలసీయాగంలో సహదేవుడు జయించినటువంటి ప్రాంతాల్లో ఆంధ్ర అనే మాట ఉంది. చేర, అదే ఆ చేరే కకారమై కేరళ అయింది. అందుకని ఆ ప్రాంతంలో ఉండే విలుపుత్తూరు నగరం, అప్పుడు నగరాన్ని ఎలా అభివృద్ధి చేసేవారంటే ఆయన ఎంతో అందంగా వర్ణిస్తాడు. లలితోద్యాన పరంపరా సుఖపికాలాప ప్రతిధ్వానముల్, లలితోద్యాన పరంపరా సుఖపికాలాప ప్రతిధ్వానముల్, వలభీ నీలహరిన్మణి సుఖపికస్వాన భ్రమన్బోన్ప, వలభీ నీలహరిన్మణి సుఖపికస్వాన భ్రమన్ బోన్ప, మిన్నులతో రాయు సువర్ణ సౌధముల ఎందుంజూడ చెన్నుందు, మిన్నులతో రాయు సువర్ణ సౌధముల ఎందుంజూడ చెన్నుందు, శ్రీ విలుపుత్తూరు చలంగు పాండ్యనగరోర్వీరత్న సీమంతమై. ఆ నగరం అభివృద్ధి ఎలా ఉండేది అంటే పద్ధతిగా ఉండే ప్రణాళిక ప్రకారం వాళ్ళు ఇళ్ళు కట్టుకునేవారు. ఎన్ని ఇళ్ళు కట్టుకోవాలో లెక్క ఉండేది. ఇప్పటికీ అమెరికాలో ఆ లెక్క ఉంటుందండి. అమెరికాను మీరు పిల్లలు ఉండబట్టి పెడుతున్నారు కదా. నేను నా రూపాయి ఖర్చు లేకుండా ఎప్పటికో డజన్ సార్లు వెళ్ళొచ్చాను, విసుగొచ్చి ఊరుకున్నాను. ఇంకా వెళ్ళినప్పుడల్లా నేను ఆ ఇళ్ళు చూసేవాడిని. ఎంత ఆశ్చర్యకరం అంటే ఇంటికి మధ్యలో 1 ఎకరం స్థలం ఉంటుందండి. పక్కన కడితే ఊరుకోరు అక్కడ. మన దగ్గర హైదరాబాద్లో ఏదైనా డోర్ నెంబర్ అడిగారనుకో, మీకు సైదాపేట బేసన్స్ బే కాలనీ 207//A/D/102 ఈ జన్మకు రాదు అది. వీడు ఇల్లు పట్టుకోవడం మన వాళ్ళకి. ఈ బారు ఏమిటి? మాటికి బారే. ఈ ఆబ్లిక్లు వేసుకుంటూ పోవడం ఎందుకని? ఇల్లు పక్కన ఇల్లుపై నీళ్ళు కట్టించడం నెంబర్ ఇవ్వాలి కదా. లేదా బార్ ఎందుకు వచ్చిందండి? అమెరికాలో ఇల్లు చూడండి. పూర్వం చెన్నై నగరంలో అలాగే ఇల్లు ఉండేవి. చెన్నైలో అలాగే ఉండేవి. 6 చెంగల్రావుపేట చెన్నై, అంతే అడ్రస్. 6 అంతే. ఆ చెంగల్రావుపేట మొత్తంలో 6 అనే నెంబర్తో 1 ఉంటుంది. అక్కడ 99 ఏళ్లకి మించి అనుమతి ఇవ్వరు, లేకపోతే ఊళ్ళోంచి పోవాల్సిందే.
ఇప్పుడు అన్నీ అనుమతిస్తే ఏమవుతుంది, 6/2/2 వస్తుంది అక్కడ. అదే అందులోనే కట్టాడు. అమెరికాలో ఇళ్ళని మీరు గమనించిన వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది అది. ఇంటికి ఏది అపార్ట్మెంట్లో అంతస్తులు చాలా తక్కువ, అన్నీ స్వతంత్ర గృహాలే, ఎవరి ఇల్లు వారిది. ప్రతి ఇంటికి ముందు పచ్చగడ్డి పెంచాలి, దాన్ని మళ్ళీ కత్తిరిస్తూ ఉండాలి 15 రోజులకు ఒకసారి. కత్తిరించకపోతే వాడు వచ్చి కత్తిరించి మనకు జుట్టు కూడా కత్తిరించి బిల్లు ఎక్కడ వేసిపోతాడు. అది ఆటోమేటిక్గా కత్తిరింపు అయిపోతుంది ఇక్కడ అకౌంట్లో. అది చాలా భారీగా ఉంటుంది. అందుకని వీడి యజమాని ప్రతి ఆదివారం వాళ్ళకి ఇదే పని, భార్య భర్తను ఒకళ్ళు నడుపుతుంటే ఒకళ్ళు తోస్తూ ఉంటారు వెనక. ఈ పచ్చగడ్డ కట్ చేసుకోవడమే. చచ్చినట్టు అక్కడ పని మనుషులు దొరకరు. అమ్మో అది చాలా కారులో వస్తుంది, అది దానికి $2,000 ఇవ్వాలి, ఎవడొస్తాడు ఇక్కడ. అది పైగా గంటే ఉంటుంది, ఆ గంటలో నువ్వు వేస్తే తోముతుంది అట్లా వెళ్ళిపోతుంది అది. అందులో మళ్ళీ కుక్క పని అరగంట. ఈ గంటలో కుక్క పనే ఉంటుంది అరగంట. వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. ఆ పద్ధతి మన దగ్గర ఉండేదండి. విశాలంగా ఉండడం, ప్రశాంతంగా జీవించడం. ఆ ఇంటి అరుగుల మీద ఆడవాళ్ళు మగవాళ్ళు కూర్చునేవారు, హాయిగా మాట్లాడుకునేవాళ్ళు. పూర్వం పల్లెటూళ్ళన్నీ అలాగే ఉండేవి. అది లలితోద్యాన పరంపరా సుఖ పికాలాప ప్రతిధ్వానములు. నగరం వెలుపల ఉద్యానవనాలు పెంచేవారు ఖచ్చితంగా, లలితమైన ఉద్యానవనాలు. ఆ ఉద్యానవనాల్లో కోకెలలు చిలకలు కలకలరావాలు చేస్తున్నాడు. సుఖపిక ఆలాప ప్రతిధ్వానములు. కోకెలలు చిలుకలు ఆలాపాలు ధ్వనులు చేస్తున్నాడు. కోకెలలు నల్లగా ఉంటాయి, చిలుకలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి, అంతే కదా. ఏవో చిలక పలుకుతోంది, కోకిల పాటలు కోకిల పాడుతూ ఉంటే వీళ్ళు అనుకుంటున్నారట, అయ్యి బాబోయ్ బొమ్మలకి నోరు వచ్చింది. బొమ్మలు ఎక్కడ ఉన్నాయి? లలితోద్యాన పరంపరా సుఖ పికాలాప ప్రతిధ్వానముల్ వలభీనీల హరిన్మణి సుఖ పిక స్వానంబు స్వాన భ్రమన్బూన్ప. వీళ్ళ ఇల్లు కట్టుకున్నారు కదా, ఇంటికి చూరు ఉంటుంది కదా, ఆ చూరులో గూళ్ళు పెట్టారట. ఆ గూట్లో చిలక బొమ్మలు కోకిల బొమ్మలు పెట్టారట. చిలక బొమ్మలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి, ఆ కోకిల బొమ్మలు నలుపు రంగులో ఉంటాయి. వలభి అంటే చూరు, ఇంటి చుట్టూ ఉండే చూరు. వాన కురిసినప్పుడు చూరు నుంచి చుట్టూ వాన చుక్క అని జారుతూ ఉంటుంది చూడండి. అసలు అరుగు మీద కూర్చుని చూరులోంచి వాన జారుతూ ఉంటే మా చిన్నతనాల్లో మేము అరగంట సేపు అలా కూర్చుని ఎంజాయ్ చేసేవాళ్ళం. మా బతుకు టీవీ అదే, స్మార్ట్ ఫోన్ అదే, స్వర్గం అదే. అంతే. అందుకే జీవితంలో నిజాయితీ, పద్ధతి, ప్రశాంతత అన్నీ ఉన్నాయి, ఎక్కడ ఆవేశాలు ఉండవు. అరుగుల మీద కూర్చొని వానబొట్లు పడుతుంటే చూసేవాళ్ళం. ఆ వాన నీళ్ళు జారి కింద ప్రవాహంలో ఉండేవి, అందులో కాగితం పడవలు వేసేవాళ్ళం. ఆ కాగితాలు కూడా ఎక్కడవి, అప్పటికే 10వ తరగతి పరీక్షలు అయిపోయాయి కాబట్టి రాసేసిన నోట్స్లో వెనకాల 10 పేజీలు ఖాళీగా ఉంటాయి కాబట్టి అవి చింపేసి పడవలు చేసేవాళ్ళం. పెద్ద ఆర్టిస్టులే, అందరూ కళాకారులే. కాగితంతో పడవ చేశారంటే వాడు పెద్ద కళాకారు. ఆ పడవలు వేసేవాడు. అవి మునిగిపోయినా పర్వాలేదు, పోయినా పర్వాలేదు, అందులో ఎవరు పడవ వేడంగా వెళ్ళి అప్పుడు పెద్ద కేరళలో పడవల పోటీ ఇది ఏకంగా. ఈ చిన్న ఆనందాలు రూపాయి ఖర్చు లేకుండా పల్లెటూళ్ళలో ఇప్పటికీ పొందొచ్చు. ఆ పల్లెటూళ్ళన్నీ వదిలేసి మనం హైదరాబాదు నగరంలో కూర్చొని ఒక్కొక్కటి 3 కోట్లు పెట్టి అపార్ట్మెంట్లు కొని లేక్యూ అని లేని దానికోసం గొట్టం పెట్టుకుని కూర్చుని ఎక్కడ దీనికి అద్దెలు చెల్లిస్తున్నాం, డబ్బులు కడుతున్నామంటే ఎంత మోసపోతున్నామో ఆలోచించండి. వీళ్ళు ఏమనుకుంటున్నారట, ఆ చివర పక్షులు ధ్వని చేస్తున్నాడు ఉద్యానవనాలు. వీళ్ళు ఏమనుకుంటున్నారట, చూరులో పెట్టిన బొమ్మలే అరుస్తున్నాయి అనుకుంటున్నారట. ఆ బొమ్మలు అంత సజీవంగా ఉన్నాయన్నమాట. సుఖ పికస్వాన భ్రమన్బూన్ప. బొమ్మలు అరుస్తున్నాయి అనుకుని, ఏమిటి చూరులో పెట్టిన బొమ్మ, చిలక బొమ్మ అరుస్తోంది విచిత్రంగా. అరుస్తున్నది బొమ్మ కాదు, అక్కడ చిలక. ఆ పిలుపు ఇక్కడికి వినపడి ఈ ఇల్లాలు వచ్చి ఆ బొమ్మ చిలకని చూసి నా బొమ్మ అట్టాడుతోంది అని ఎంత ఆనందించేదో. ఆ తల్లి ఆనందిస్తుంటే పిల్ల కూడా అదే నేర్చుకునేది. ఇవాళ అది లేదండి. చక్కగా తల్లి ఉద్యోగం చేయకపోని ఇంట్లో ఉన్నా సరే స్మార్ట్ ఫోన్ ఒకటి పట్టుకుని సోఫాలో కూర్చొని లెగ్గేసి ఇలా కూర్చొని శుభ్రంగా కెలుకో. కాబట్టి పిల్ల కూడా వెంటనే ఆవిడ పక్కనే వచ్చి పిల్లకి అడిగితే నీకో ఫోన్ పారేసుకో, డాడీ నీకో కొన్నారుగా, డాడీ ఒకడిక్కడ గాడిదలాగా. ఆ ఫోన్ పట్టుకుని ఆ పిల్ల ఆ చివరికి వెళ్ళి కెలుకో. ఇంకెవరి మాట ఎవరు వింటారండి? వీళ్ళు 16 ఏళ్లకి వేషాలు వేసాక అవన్నీ మన దృష్టిలోకి వచ్చాక ఏమిటో పిల్లలు చెడిపోయారు. లేదమ్మా, మనమే చెడగొట్టాం, నన్ను మన్నింతులుగాక, మనమే చెడగొట్టాం. వాళ్ళతో మాట్లాడట్లేదు మనం ఎవరు. కావాలంటే మాట్లాడడానికి ఒక టీచర్ని పెడతాం. అయ్య బాబోయ్, కమ్యూనికేషన్ టీచర్, మేము మాట్లాడలేం, మీరు మాట్లాడండి. కౌన్సిలింగ్ టీచర్, సంగీతం టీచర్, డ్యాన్స్ టీచర్, మనం ఎందుకు పని లేక. అన్నిటికీ ఒక టీచర్, డబ్బులు బాగా ఉన్నాయి. ఈ టీచర్లను విడిగా పెట్టడం మానేసి ఆ పని తల్లి తండ్రి చేస్తే బాగుంటుంది.
పిల్లాడు కానీ పిల్ల కానీ సాయంత్రం ఇంటి దగ్గర వచ్చారంటే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు పనులన్నీ మానేసుకుని సోఫాలో కూర్చుని శివపార్వతుల మధ్యలో వినాయకుడిని కూర్చోబెట్టినట్టుగా ఈ పిల్లాడినో కూర్చోబెట్టి ఒళ్ళంతా నిమురుతూ వాడితో ఒక అరగంట సేపు మాట్లాడండి. ప్రపంచమంతా సీతారామచంద్రులే ఉంటారమ్మా, మరో మనిషి ఉండే అవకాశం లేదు. సీతారామచంద్రులే ఉంటారు. సీతాదేవి అలాగే పెరిగింది, రాముడు అలాగే పెరిగాడు. రాముడు భరతుడు అందరూ బంతాట ఆడుకుంటూ ఉంటే రాముడు వచ్చి ఆనందంగా నాకు చాలా ఆనందంగా ఉందన్నట్ట. అంటే ఆడుకునే పిల్లాడు ఆనందంగా ఉందంటే అర్థం ఏమిటి? అందుకని కైకేయి ఎక్కడ రామా ఏమిటి ఆనందం అంటే, ఇవాళ తమ్ముడు గెలిచాడమ్మా, తమ్ముడు గెలిచాడు, ఎప్పుడూ నేనే గెలిచేవాడిని, ఇవాళ తమ్ముడు గెలిచాడు భరతుడు, నాకు ఆనందంగా ఉందని కైకేయి చాలా ఆనందించింది. రాముడు ఎంత గొప్పవాడు, తాను గెలిచాడని తమ్ముడు గెలిచాడని ఈయన ఆనందిస్తున్నాడు. కానీ భరతుడు ఏడుస్తున్నట్ట. భరతుడిని పిలిచి, ఒరే నువ్వు గెలిచావు కదరా, ఎందుకు ఏడుస్తున్నావంటే, నేను గెలవడం కోసం అన్నయ్య కావాలని ఓడిపోయాడమ్మా, అందుకని ఏడుస్తున్నాను అన్నట్ట. అది రామాయణం. ఈ మాట ఎవరు చెప్పారో తెలుసా? భగవాన్ సత్యసాయి చెబుతుండగా నా చెవులతో నేను విన్నానమ్మా. నేను అదృష్టవంతుని. పుట్టపర్తిలో సత్యసాయి బాబా చెబుతుండగా విన్నాను. ఏమి రామాయణం, నీకు అర్థమైనట్టుగా మాకు ఎక్కడ అర్థమవుతుందయ్యా అనుకున్నాను. ఎప్పుడూ నా చిన్నతనంలో మా అమ్మ సాయిబాబా భక్తురాలు, తీసుకెడితే ఆవిడతో పాటు వెళ్ళి విన్నాను. ఈ రహస్యాలు ఇవన్నీ. అంటే తమ్ముడు గెలిచినందుకు ఆయన ఆనందిస్తున్నాడు, తన కోసం కావాలని అన్నగారు ఓడిపోయినందుకు భరతుడు ఏడుస్తున్నాడు. ఇక రామాయణం ఎలా ఉంటుందో అక్కడే తేలిపోయింది. బంతేట దగ్గర అక్కడ తేలిపోయింది. అమ్మాయి కాపురం ఎలా చేస్తుందో గడపలో కాలు పెట్టినప్పుడే తేలిపోయిందని అక్కడే తేలిపోయింది మొత్తం అంతా. కాలు పెట్టేటప్పుడు పెడీమని తన్నింది గడప. ఇక కాపురం ఎక్కడ చేస్తారో గడపని తన్నాక ఏమంటే కనపడలేదు, ఎవరో కనపడరు. ఇంకా బంతేటలో ఎప్పుడు ఏం కోరుకునేవాడు ఆడేవాడు, అన్నగారు తమ్ముడు గెలవాలని కోరుకునేవాడు. తమ్ముడు అన్న గెలిస్తే మంచిదే పెద్దవాడు, ఒకవేళ నేను గెలిస్తే అన్నయ్య మీద గెలిచాం అనుకునేవాడు. అందుకోసం అన్నగారు కావాలని ఓడిపోవడం, తమ్ముడు గెలవాలని. తల్లి అయినా అంతే కదా, పిల్లలకు ఆట నేర్పితే కావాలనే ఓడిపోతుంది. ఎందుకని పిల్ల ఆనందించాలి. అమ్మను ఓడించా అంటే ఆనందం. మళ్ళీ నాన్నగారు వచ్చాక అమ్మను ఓడించా, అమ్మ ఎప్పుడు ఓడిపోవడమేనే అంటాడు ఆయన సరదాగా. అదో సరదా, ఆ పిల్లకి ఆనందం. అందుకే పిల్లల రోజుని ఓడించి మనమేం ఆనందిస్తాం? ఈ చిన్న సరదాలన్నీ మనం కోల్పోయామండి, గ్రహించవలసిన మాట. అది రామాయణం నుంచే రామచంద్రమూర్తి సన్నిధిలో చెప్పుకోవలసిన మాట అది. అలాగా అక్కడ పిలకలు కోకిలలు కూతలు కూస్తూ ఉంటే, కిలకిలారావాలు చేస్తూ ఉంటే బొమ్మలు అరుస్తున్నాయి అనుకున్నారు. అలాంటి భవనాలు మిన్నులతో రాజు సువర్ణ సౌధముల నెందుంజూడ చెన్నుందు, అవన్నీ ఆకాశవంత ఎత్తున్నాయి సౌధాలు మళ్ళీ కూడా. అలాగ శ్రీ విలుబుత్తూరు చెలంగు పాండ్యనగరోర్వీరత్న సీమంతమై, మనం కూడా మళ్ళీ అలాంటి భవనాలని మనం సాధించగలగాలి ఖచ్చితంగా. అప్పుడే మనం అనుకున్నటువంటి ప్రశాంతమైన జీవితాన్ని పొందగలుగుతాం. ఇవాళ హడావుడి చాలా పెరిగింది. ఏం జరుగుతుందో గమనించండి. ఇన్ని బళ్ళు ఒక్కసారి ఇవాళ మేము రావడానికి కూడా ట్రాఫిక్ జామే కారణం. నిజానికి పాపం కార్యకర్తలు ఆలస్యాలు ఎక్కడైనా ఉంటాయి, దాని గురించి కాదు. వాళ్ళు ఏం చేస్తారు, మధ్యలో ఎక్కడికెక్కడ ఆగిపోవడమే. ఎందుకంత ట్రాఫిక్ పెరిగింది? మనమే ఇంటికి 4 బళ్ళు వచ్చాయి అందరూ తలో బండి మీద బయలుదేరు. ఏ కారు మీరు గమనించండి, ఒక్కడే ఉంటాడు అమెరికా లెవెల్లో, రెండో వాడు ఉండడు. 5 కలిసి 4 కలిసి కారులో వెళ్ళడం అనేది మీకు హైదరాబాదులో చూడలేరండి ఎక్కడ కూడా. అన్ని బళ్ళు ముందు తగ్గించాలి. పచ్చని వెలుగు చూడగానే బండ్లు దడ సాగిపోవు, పచ్చని వెలుగు చూడగానే బండ్లు దడ సాగిపోవు, వివ్వత్సుని బాణవేగమున ప్రాణమే లక్ష్యమటన్న ఎట్లు, కార్చిచ్చున పొట్ట నింపుకొని రేపును కల్మషధూమ యోనులన్ తెచ్చును వ్యాధి వర్షములు తీర్చును భూమి భరమ్ము నెమ్మదిన్. మీకు చాలామందికి తెలియకపోవచ్చు ఒక దుర్వార్త, విని భరించండి. ఏడాదికి 1,000,000 మంది పిల్లలు, కేవలం భారతదేశంలో 1,000,000 మంది పిల్లలు వాయు కాలుష్యం వల్ల చనిపోతున్నారు. అందులో హైదరాబాద్ వాటా ఎంతో తెలుసుకోండి. ఇవాళ బయట ఎక్కడ పెద్దవాళ్ళు పాపం ఎవరైనా 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఎవరైనా హిందూ పేపర్ చదువుతారు. వాళ్ళకి అలవాటు ఇంగ్లీషు హిందూ బాగా ఒక 20 పేజీలు ఉంటుంది, అది 3 రోజులు సరిపోతుంది మేత. అందులో శుక్రవారం హిందూ చదివితే మళ్ళీ శుక్రవారం వరకు సరిపోతుంది అది.
ఆ పేపర్ పట్టుకుని వాళ్ళు బాల్కనీలో కూర్చుంటారండి. ఇవాళ కూర్చునే యోగం లేదమ్మా, వాయువు పీలిస్తే అయిపోయినట్టే వాళ్ళ పని, ఎవరినేమనడానికి లేదు. దీనికి కారణం బళ్ళు విపరీతంగా పెరిగాయి, కార్లు విపరీతంగా పెరిగాయి. మెట్రోయే, మన గొడవ మందే, మన పెట్రోల్ మందే మెట్రో ఉన్నా సరే. ఇంకా అటు మెట్రో వేయండి, ఇటు మెట్రో, ఎవడు ఎక్కనప్పుడు దేనికి మెట్రో ఎక్కడ? మెట్రో వాళ్ళు చేసిన అప్పులు ఇప్పటికి తీరలేదు. మనం కలిసి ప్రయాణం చేయడం నేర్చుకోవాలి. ఏవో ప్రమాదాలు జరగవచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, అందరికీ జరగవు, అన్ని సందర్భాల్లో జరగవు. రైలు ఎక్కడం, బస్సు ఎక్కడం, మెట్రో ఎక్కడం నేర్చుకోవాలి. ఎక్కడికైనా పెడితే నలుగురు ఒక అపార్ట్మెంట్లోనే 2-3 ఇళ్ల వాళ్ళు కలిసి ఒక కారు మాట్లాడుకుని సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళచ్చు. అందరూ తలో కారు వేసుకుని కారు చేజింగలా బయలుదేరాల్సిన పనే లేదు ఇక్కడ. పచ్చని వెలుగు చూడగానే బండ్లు దడ సాగిపోవు. ఇందాక మేము వచ్చినప్పుడు కూడా చూసాం, ఎర్రలైట్ వెలుగుతోంది, ఆగారు, బాగా ఒగ్గబట్టుకుని ఆగారండి బలవంతంగా. ఇంకా వాడు ఎరుపు నుంచి ఆకుపచ్చకి మారే ముందు పసుపులోకి వస్తాడు, ఆ పసుపు ఛాయ కనపడగానే దూకెత్తున్నారు అంతే. ఇక ఆకుపచ్చ వరకు లేదు, ఇంకా తోకపచ్చే. ఈలోపు ఎవడెవడిని గుద్దేస్తాడో తెలియదు. వివత్సుని ప్రభాణవేగమన, ఆ వేగం ఎలా ఉంటుందంటే భారతం చదివిన వ్యక్తిగా నాకు అనిపించింది, అర్జునుడి బాణవేగం అలా ఉండేదిట. వివత్సుని బాణవేగం. అర్జునుడి బాణాలు ఎలా ఉండేవంటే వ్యాస మహర్షి వర్ణిస్తాడు. ఆయన యుద్ధాన్ని వర్ణిస్తూ ఆధ్యాత్మికమైన భావం కూడా చెబుతాడు. అర్జునుడి బాణం ఎప్పుడు రథం మీదో, ఏనుగు మీదో, గుర్రం మీదో, సైనికుడి మీదో పడింది కానీ ఖాళీలో పడలేదు అంటాడు. అంటే గురి తప్పలేదు అని. ఎవరికో గురి చూసి బాణం వేస్తారు కానీ ఖాళీ ప్రదేశంలో ఎవడు బాణం వేయడుగా యుద్ధంలో. అర్జునుడి బాణం శత్రువు మీద పడింది, లేదా ఏనుగు మీద పడింది, లేదా గుర్రం మీద పడింది, లేదా రథం మీద పడింది, అంతేకాని ఖాళీ ప్రదేశంలో పడలేదు అంటే సరే. కానీ వ్యాసుడు మహాకవి అక్కడ ఏమంటాడో తెలుసా? మనిషి చూపులాగే అంటాడు. మనిషి చూపులాగే అంటాడు. అంటే మనం చూసినప్పుడు ఎప్పుడైనా మీరు గమనించండి, వేదాంతం ఎక్కడుంటుందో తెలుస్తుంది. మనం ఎప్పుడు కూర్చున్నా సరే, ఇక్కడ నీకేం కనిపిస్తున్నాయని అడిగారు అనుకో, నేనేమంటాను, అక్కడేదో కొంతమంది ఆడవాళ్ళు కనపడుతున్నారు, ఆయన ఏదో గులాబీ రంగు చొక్కా వేసుకున్నాడు, అక్కడేదో శబ్దాలు రికార్డు చేసే సాధనాలు ఉన్నాయి, ఇక్కడ కెమెరా ఉంది, ఇక్కడ కొంతమంది కూర్చున్నారు, ఇక్కడేదో డబ్బా ఉంది, ఇవేనా కనిపిస్తున్నాయి. పొరపాటు అండి, మధ్యలో ఖాళీ లేదండి. మధ్యలో ఖాళీ ఎంత ఉందండి? ఖాళీ మనం గమనించాం. అందుకే వ్యాసుడు అంటాడు, అర్జునుని బాణం ఏదో ఒక వస్తువు మీదో మనిషి మీదో పడింది కానీ ఎప్పుడూ ఖాళీలో పడలేదు, మనిషి చూపులాగే అంటాడు. మానవుడు ఎప్పుడు చూసిన వాడిని ఎవరన్నా ఏం చూసామనగానే వస్తువుల పేర్లు మనుషుల పేర్లు చెబుతారు కానీ ఖాళీ పేరు చెప్పరేమండి. ఈ ఖాళీని కూడా చూస్తున్నాం కదా మనం. ఆ ఖాళీని చూడడమే భగవద్ధ్యానం, ఖాళీని చూడడమే భగవద్ధ్యానం. అది అలవాటు చేసుకొని తెలుస్తుంది. ఖాళీని చూడాలి. ఎందుకంటే ఇక్కడ ఏముంది అనగానే మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే మనుషుల పేర్లు చెబుతాం, కెమెరా చెబుతాం, కూర్చున్న వాళ్ళు చెబుతాం, తివాసీలు చెబుతాం, ఖాళీ చెప్పరే. కానీ ఇప్పుడు ఇంకో పావు గంటలో నేను ముగిస్తే అంత ఖాళీయే ఇక్కడ. అంచేది మన మధ్యలో ఖాళీ లేదండి. ఖాళీ ఎక్కడుందని అడిగామనుకో వెంటనే ఏమంటా, ఆ మధ్యలో ఉందండి కొంచెం, అగో వారెవరో వస్తున్నారని ఖాళీలోంచి అంట. అంతేనా? మన మధ్యలో ఖాళీ ఉందనంటాం, పొరపాటు. ఖాళీ మధ్యలో మనం ఉన్నాం, అది వాస్తవం. అది వాస్తవం. దర్శనం అంటే ఇది. ఇక్కడ ఖాళీయే ఉంది, మీరెవరు లేరు, నేను లేను ఇక్కడ. మధ్యాహ్నం నుంచి సాయంత్రం నుంచి ఖాళీయే ఉంది ఇక్కడ. ఈ ఖాళీలో మనం కూర్చున్నాం, కుర్చీలు వేశారు, తర్వాత ఇవన్నీ తీసేస్తారు, మళ్ళీ ఖాళీ ఉంటుంది. ఇక్కడ శాశ్వతం ఏదంటే ఖాళీ. అలాగ సృష్టి మొత్తంలో శాశ్వతం ఏదంటే ఖాళీ. దాన్నే ఆకాశం అంటారు. ఆకాశ స్వయం విష్ణువు, వేదం చెప్పిన మాట. ఆ ఆకాశమే విష్ణువు, ఆకాశమే భగవంతుడు. అందుకే మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉండి కూర్చున్నప్పుడు ధ్యానం చేయాలంటే మొక్క మీదనో కుక్క మీద దృష్టి పెట్టకండి. మొక్కకి కుక్కకి మధ్య ఉన్న ఖాళీలో దృష్టి పెట్టండి. అప్పుడు ఆ దృష్టి లగ్నం అయితే నువ్వేమిటో నీకు అర్థమవుతుంది. అంతర్ముఖంగా చూసినా అదే కనపడుతుంది. అప్పుడు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితా సహస్రంలో చెప్పిన మాట అప్పుడు అర్థమవుతుంది. ఈ ఖాళీ బయటకు ఎందుకు? మన లోపల చాలా ఖాళీ ఉంది. అసలు మన శరీరాన్ని, ఎముకల్ని, రక్తాన్ని, మాంసాన్ని, కండరాల్ని, మనస్సుని, బుద్ధిని, ఇంద్రియాలని అన్నిటినీ లోపలికి పెడితే ఖాళీయే మొత్తం ఉన్నది. అది కేవలం ఖాళీ కాదు, అది పూర్ణం. పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణముదచ్యతే. అది పూర్ణ పదార్థం. ఆ ఖాళీ మీద నువ్వు దృష్టి పెట్టగలిగితే పూర్ణ పదార్థం మీద పెట్టినట్టే. అప్పుడు ఈ లోకమంతా మిథ్యాన్ని నీకు అర్థమవుతుంది. అదే స్వధర్మం కారణంగానే అర్థమవుతుంది. పని చేయొచ్చు, సంసారాలు చేయొచ్చు, పిల్లల్ని కనొచ్చు, ఉద్యోగాల్లో చేర్పించవచ్చు, పెళ్ళిళ్ళు చేయొచ్చు, అన్నీ చేయొచ్చు, ఇది కూడా చేయొచ్చు. మధ్యలో చేయొచ్చు, కనీసం ఖాళీ లేదని అనద్దు ఎవరు కూడా. గువ్వలచన్న శతకంలో గువ్వలచనుడు చెబుతున్నాడు, ఏంటి ఖాళీ లేదంటావయ్యా? చింతల చిబుకుచునున్నాను
స్వాంతమునెప్పుడైన హరునియందుంచదగున్ చింతల చివుకుచునున్నను స్వాంతమునెప్పుడైన హరునియందుంచదగును అంతట నాచున్న సరసి కొంతట రేవైన భంగి అంతట నాచున్న సరసి కొంతట రేవైన భంగి గువ్వల చెన్నా. ఎన్ని బాధల్లో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని పనుల్లో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా మనం భగవద్ధ్యానం చేయదలుచుకుంటే రోజుకి 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా దొరకదా అండి? అంత బిజీగా ఉన్నామా? దానికి ఉదాహరణ ఏం చెబుతారంటే ఆయన, ఒక చెరువు ఉంది, దాని నిండా నాచు పేరుకుంది, గుర్రపుడెక్క కూడా పేరుకుంది, కానీ నువ్వు నిజంగా నీళ్లు తీసుకోవాలి అంటే ఆ నాచు ఇలా పక్కకి గెంటితే కొంత నీరు ఉందా లేదా? పైగా నాచు కింద ఉండే నీరు స్వచ్ఛంగా ఉంటుంది. పూర్వం ఆడవాళ్ళు నీళ్లు తెచ్చుకున్నప్పుడు బిందెలతో, మగవాళ్ళు తెచ్చుకున్నా కూడా పల్లెటూళ్ళలో ఈ బిందెలతో నాచు ముందుకు గెంటేవాడు, ఇలా గెంటేవాడు, గెంటి అక్కడి నుంచే నీళ్లు ఉంచుకునేవాడు. నాచు కింద నీరు బాగుంటుందని చెప్పేవాడు. ఎందుకంటే ఆ నాచే రక్షణ, పైన ధూళి దుమ్ము పడకుండా నాచే రక్షణ. నాచు మళ్ళీ బ్యాక్టీరియా, అంటే అది ఉపయోగపడే బ్యాక్టీరియా. నాచు కింద అంత నాచు ఉన్నా కొంత రేవుందా లేదా? అంచేత నీ జీవితం ఎంత బిజీగా ఉన్నా నువ్వు చేయదలుచుకుంటే ఎక్కడో అక్కడ భగవత్ స్మరణ చేయడానికి సమయం దొరుకుతుందయా అన్నారు. మీరు చాలా ఉద్యోగాల్లో, వంట పనిలో, ఆ పనిలో మునిగిపోయి ఉండొచ్చు. ఎప్పుడో నీరసం వస్తుందిగా, ఆ సోఫాలో ఇలా కూర్చుంటారుగా, కాళ్ళు జాపుతారుగా, ఒక 5 నిమిషాలు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని కానీ, నమ శివాయ అని కానీ, నమో నారాయణాయ అని కానీ, శ్రీమాత్రే నమః అని 5 నిమిషాలు కళ్ళు మూసుకుని జపం చేయండి. శక్తికి శక్తి వస్తుంది, విశ్రాంతి దొరుకుతుంది, భగవద్ అనుగ్రహం కలుగుతుంది. అదే స్వధర్మం. ఇంతటి దాంట్లో కూడా ఇందులోనే మనం పాటించవలసిన మరొక్క విషయం చెప్పుకొని మనం సెలవు తీసుకుందాం 5 నిమిషాల్లో. ఒక చెట్టు కొట్టేస్తే చెట్టు అంత మనిషిని కొట్టేసినట్టుగా మనం భావించినప్పుడే ప్రపంచం బాగుంటుంది ఖచ్చితంగా. రామరాజ్యంలో రాముడు చెట్టు కొట్టినవాడికి తల తీసేసేవాడు. చెట్టు కొడితే తల తీసేయడమే. అంత తీవ్రంగా ఆలోచించాలి. మనం ఇల్లు కట్టుకున్నా సరే అలా ఆలోచించాలి. అక్కడ చెట్టు కొట్టడానికి వీలు లేదు. నేనైతే కట్టుకుని ఈ ఇల్లు కొన్నప్పుడు ఇది అపార్ట్మెంట్, కానీ వేరే చోట ఇల్లు కొన్నప్పుడు ఇదివరకే చెప్పాను చెట్టు కొట్టడానికి వీలు లేదు, అలాగే కట్టండి లేదా మానేయండి. ఇది ఎవరో వేశారు, ఎవరో పెంచారు, అంత ఎత్తు ఎదిగింది, ఇది నాకు 10 రెట్లు పెరిగింది, దాన్ని ఎలా కొట్టేస్తాం? ఈ ఆలోచన లేదు ఈవేళ. అంతేకాదు, ఏదైనా ఆందోళన జరిగిందనుకోండి, కుర్రాళ్ళు చేసే పని ఏమిటో తెలుసా? ప్రభుత్వ కార్యాలయాల మీద రాళ్ళేసేస్తారు, అద్దాలు పగల కొట్టేస్తారు, ఫర్నిచర్ విరిచేస్తారు, చక్రాలు కుర్చీలు బలలన్నీ. ఎవరు వండి అవన్నీ? ప్రజలవే కదా. ముఖ్యమంత్రి జేబులవా? ప్రభుత్వం మంత్రులవా? ఎమ్మెల్యేలవా? ఎవరు? మనవి. ఆశ్చర్యకరంగా ప్రభుత్వ సంపదని నష్టపరచడం కాశీలో గోవును చంపినంత పాపం అని వ్యాసుడు శాంతి పర్వంలో చెబుతారండి. మన సాహిత్యం అంత గొప్పది, వ్యాసుడు శాంతి పర్వంలో చెబుతాడు ఈ మాట. ధర్మరాజుకి భీష్ముడు చెబుతాడు, రాజు రాజ్యాన్ని కాపాడుకోవాలయ్యా, ప్రజలెప్పుడూ దాడి చేసి ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసేలా ఉండకూడదు. నశ్యేదభిమృశన్ సద్యక మృగః కూటమివ స్పృశన్ నశ్యేదభిమృశన్ సద్యక మృగః కూటమివ స్పృశన్ ఆత్మస్వమివ రక్షేత రాజస్వమిక బుద్ధిమాన్ ఆత్మస్వమివ రక్షేత రాజస్వమివ బుద్ధిమాన్. ప్రభుత్వపు ఆస్తులు అంటే ప్రజలాస్తులు. ప్రభుత్వం ఎక్కడో ఉంది, అవేవో పార్టీవి, ముఖ్యమంత్రివి. పార్టీలు ముఖ్యమంత్రులు ఇవాళ ఉంటారు, రేపు కనపడరు, మారిపోవడం చూడడం లేదా మనం? కానీ ఇవి ప్రజలవి. ఒక కార్యాలయం మీద, ఒక బస్సు మీద ఒక రాళ్ళేసి మనం ఆ బస్సును ధ్వంసం చేసామనుకోండి, ఆ బస్సు మళ్ళీ కొనాలంటే 2-3 కోట్లు అవుతుంది వేళ. ఎవరి నుంచి? మన దగ్గర నుంచే వసూలు చేస్తారు. వారు ఏమైనా జేబులోంచి ఇస్తారా? ప్రభుత్వం మీద కోపం ఉన్నా సరే ప్రభుత్వ ఆస్తులు నష్టం చేయకూడదు, అది ప్రజలాస్తులు పోయినట్టే, మన ఆస్తిని మనం నష్టం చేసుకున్నట్టే. దానికి వ్యాసుడు శాంతి పర్వంలో భీష్ముడి చేత ఏం చెప్పించారంటే, నశ్యేదభిమృశన్ సద్యక, వెంటనే వాడు నశిస్తాడు. ఎలాగంటే మృగ కూటమివ స్పృశన్, ఎలక బోన్ దగ్గరికి వెళ్ళి బోన్ని కదిపిందంటే అయిపోయినట్టే దాని పని. బోన్ కిందే పెడతారు దానికి కావలసిన ఆహారం. అది లోపలికి వెళ్ళి ఆహారం తినడం కోసం బోన్ దగ్గర మూతి పెట్టి కదుపుతుంది, వెంటనే ఇరుక్కుంటుంది, కట్.
బోను దగ్గరికి వెళ్ళిన ఎలక బోరును కదిపిన వెంటనే ఎలా నశిస్తుందో ప్రభుత్వ సంపదల్ని ప్రభుత్వ ఆస్తుల్ని నష్టపరిచిన వాడు అలాగే నశిస్తాడు ఖచ్చితంగా. మరి ఎలా రక్షించాలంటే ఆత్మస్వమివ రక్షేత రాజస్వమిక బుద్ధిమాన్. నీ సొంత సంపదను నువ్వు ఎలా కాపాడుకుంటావో ప్రభుత్వ సంపదను కూడా అలాగే కాపాడుకోవాలి అని చెప్పాడు. ఇంత గొప్ప ధర్మాలు ఉన్నాయి. స్వధర్మం అంటే ఇది, పౌరుల ధర్మం అంటే ఇది. ఎట్టి పరిస్థితుల్లో ఆస్తులకు నష్టం కలిగించకూడదు. ఈ విషయాలు మనం పిల్లలకి విద్యార్థి దశలో ఉన్నప్పుడే చెప్పాలి. అందుకే సంస్కృతి బాగుండాలంటే ఏం చేయాలయ్యా? పసితనమందె రామకథ భారతగాథ నవీన సత్కథల్ రసమయ రీతి నేర్పి. పసితనమందె రామకథ భారతగాథ నవీన సత్కథల్ రసమయ రీతి నేర్పి. అనురాగముతో క్రమశిక్షణమునన్ మసలగజేయ. అనురాగముతో క్రమశిక్షణమునన్ మసలగజేయ. భావితరమైనను మారును శ్రద్ధ చేయుడి. భావితరమైనను మారును శ్రద్ధ చేయుడి. మసి వదలింపుడి ఈ మసి వదలింపుడి. పుడమి మంటలలో బడి మాడకుండగన్. భూతాపం విపరీతంగా పెరిగిపోయి భూమండలం మొత్తం మంటల్లో మాడిపోకుండా ఉండాలంటే పర్యావరణ సంబంధమైన విషయాలు, ప్లాస్టిక్ వాడకానికి సంబంధించిన విషయాలు, మొత్తం నగరాన్ని కాంక్రీట్ ఉద్యానవనంగా మార్చేశారే, ఇలాంటి వాటిలో మనం ఉండకూడదనే విషయాలు, మళ్ళీ పల్లెటూళ్ళకి వెళ్ళి వ్యవసాయ రంగాన్ని చేపట్టాలనే విషయాలు పిల్లలకి చెప్పాలి. ఈ విషయం పల్లెటూళ్ళలో చెప్పను నేను, అక్కడ వాళ్ళు అందులోనే ఉన్నారు. పట్టణాల్లోనే చెబుతాను, మారవలసింది మనమే కాబట్టి. పిల్లలకి ముందు ఇప్పుడు ఉద్యోగాలు ఆడవాళ్ళు మగవాళ్ళు కాదండి, అనవసరమైన వాళ్ళు చాలామంది చేస్తున్నారండి. అక్కడేమో 25 ఎకరాల పొలం ఉంటుంది, వదిలేసి హైదరాబాద్ వస్తుంది ఇక్కడ జాబ్ కోసం. మరి ఆ జాబ్ ఎవడు చేస్తాడు? మీ బాబా. అక్కడ 25 ఎకరాలు వదిలేశాడు, పైగా చేపల చెరువులకు ఇచ్చేసాడు. అవి నాశనం అయిపోయాయి. చేపల చెరువులకు పొలం ఇచ్చామంటే 4 ఏళ్ల తర్వాత చేపలకి పనికిరాదు, పొలానికి పనికిరాదు. అది ఆ రకంగా వాడతారు. అందులో ఎరువులు కానీ మందులు కానీ ఏవి కానీ విష పదార్థాలు అయిపోతాయి మొత్తం ఎక్కడ. అదే వరి చేను మీరు గమనించండి, శతాబ్దాల తరబడి అందులో ధాన్యం పండిస్తున్నారు. ఎప్పటికీ భూసారం పెరుగుతోంది కానీ తరగలేదు. ఇవన్నీ ఆధునికమైన తేడాలు వచ్చే అంతకుముందు ఈ గొడవ లేదండి. అందుకని ఎక్కడ పల్లెటూళ్ళలో ఉన్న ఆస్తులు మనం కాపాడుకోవాలంటే ఆడ మగ అందరూ ఆలోచించాలి. ఆ పల్లెటూళ్ళకే మళ్ళీ వెళ్ళాలి, ఆ వ్యవసాయమే చేసుకోవాలి, ఆ ఇళ్లల్లోనే మకాం పెట్టాలి. నచ్చినా నచ్చకపోయినా వ్యవహారం ఇంతే. అలా ఉండాలంటే చిన్నప్పటి నుంచి పల్లెటూరు జీవనం గొప్పతనం, రైతు అంటే ఏమిటో, సైనికుడు అంటే ఏమిటో పిల్లలకి చెప్పాలి. పసితనమందే రామకథ. రామాయణంలో ఇలాంటి అద్భుతమైన విషయాలు ఎన్నో, ఇందాక భరతుడు బంతేట చెప్పుకున్నట్టే ఉన్నాయి చాలా. అవి చెప్పాలి, రామకథ చెప్పాలి. అందుకని జటాయువు సంపాతి ఉన్నారు, వాళ్ళిద్దరూ అన్నదమ్ములు, పక్షులు. ఆ సంపాతికి రెక్కలు పోయాయి. తర్వాత ఆ సీతాన్వేషణకు వెళ్ళినప్పుడు సముద్ర తీరంలో అంగదుడు అడుగుతాడు, నీకు రెక్కలు ఎలా పోయాయి, ఇంత లావు ఉన్నావు, పక్షి మమ్మల్ని మింగేసి ఎలా ఉన్నావు, రెక్కలు ఎలా పోయాయి అంటే వాడు చెబుతాడు, మా తమ్ముడు నేను ఎగరడంలో పోటీ పెట్టుకున్నాం, ఏకంగా పైకి ఎగిరిపోయాం. నేను పైకి ఎగిరాను, పెద్దవాడిని కదా, మా తమ్ముడు నాతో పోటీ పడి పైకి ఎగిరాడు. వాడు కుర్రాడు కదా, ఆవేశంలో సూర్యమండలం దగ్గరికి వెళ్ళిపోయాడు ఏకంగా. కుర్రాడు కదా, యంగటర్కో. అందుకని సంపాతి కంటే ముందు సూర్యమండలం దగ్గరికి వెళ్ళిపోతే రెక్కలు కాలిపోతున్నాయి. తమ్ముడు రెక్కలు కాపాడాలని, కాలిపోకుండా చూడాలని సంపాతి అత్యంత వేగంతో తమ్ముడు కంటే పైకి వెళ్ళి తాకాడండి. అందువల్ల ఆయన రెక్కలు కాలిపోయాయి. అదే అన్నదమ్ముల అనుబంధం, అదే అన్నదమ్ముల అనుబంధం. ఆ మాట చెబుతాడు, నా తమ్ముడు కోసం నేను ఎగిరి. ఎందుకంటే వాడు కుర్రాడు, పాపం వాడికి తెలియదు, నన్ను ఓడించాలనుకుంటాడు కాబట్టి రెక్కలు కాలిపోతాయని గ్రహించలేదు. వాడు పైకి ఎగిరాడు. అలాగా వాడి రెక్కలు ఎక్కడ కాలిపోతాయో వాడిని కాపాడడం కోసం నేను వాడికంటే పైకి ఎగరను, నా రెక్కలు కాలిపోయాయి, నన్ను ఏం చేయమంటావు అని. కానీ ఆ రెక్కలు కాలిపోయి కింద పడిపోతే అక్కడికి మతంగ మహర్షి వచ్చి అతను చేసిన త్యాగానికి సంతోషించి, నేను నీకు వరమిస్తున్నాను, పక్షికి రెక్కలే మూలం కదా, రెక్కలు పోతే నీకు ఆహారం ఎలాగా, అందుకని నువ్వు ఉన్న చోటే ఉండు, నీ ఇలవేలుపుని ధ్యానం చేయి, నీ ఆహారం నీ దగ్గరికి వస్తుంది అని చెప్పాడు ఆయన. అది లెక్క అని సంపాతికి వరం ఇచ్చాడు. అలాంటి దయామయులు త్యాగమూర్తుల్ని మహర్షులు కరుణిస్తారు. అలాగే ఈ వానరులు వస్తే ఏమనుకున్నాడంటే, నా ఆహారం నా దగ్గరికి వచ్చిందని మింగేశాడు. ఈ అంగదుడిని, ఈ గ్యాంగ్ అంతా ఉన్నారు కదా, వీళ్ళని 25 మందిని మింగేశాడు. 25 మందిని మింగేశాక అంగదుడు అడిగాడు, లోపల ఉండి నోట్లోనే ఉండి ఇలా తెరిచాడు కదా నోరు, నోట్లో ఉండి, ఏంటి 25 మందిని మింగేసావు, మింగుతావా అన్నాడు. ఇది టిఫిన్, మధ్యాహ్నం భోజనం అయితే 200 అన్నాడు.
ఇది అల్పాహారం 25 మంది, మధ్యాహ్నం భోజనం అయితే 200, నువ్వు బతకాలంటే చెప్పు అన్నాడు. అప్పుడు వాళ్ళే సీతాన్వేషణ చేయడానికి వచ్చాం మేము, ఇదేమిటి వీడి నోట్లో పడ్డాం, ఇక్కడ అయిపోయింది మన అన్వేషణ అని అనుకుంటుంటే సీత అన్న మాట వినబడి సంపాతి వెంటనే వీళ్ళ 25 మందిని ఆగస్టు 15 జైల్లోంచి ఖైదీలు విడిచిపెట్టాడు. మొత్తం బయట పారేసి సీత అన్నారు మీరు. నాకు ఆవిడంటే చాలా గౌరవం, ఎందుకంటే మా తమ్ముడు ఆవిడ కోసం ప్రాణాలు వదిలేసాడు. ఆ తమ్ముడంటే ఎంత ప్రేమ అండి వీడికి, పక్షికి. మా తమ్ముడు ఆవిడ కోసం ప్రాణాలు వదిలేశాడు సీతాదేవిని కాపాడడానికి. అందుకని సీత అంటే నాకు చాలా గౌరవం. సీతాన్వేషణకు వచ్చారా, మీకు దారి చెప్పడానికే నేనున్నాను అని వీళ్ళకి జీవనం ఇవ్వడమే కాకుండా దారి కూడా చెప్పాడు. ఇది రామాయణ కథ. ఈ కథలు మన పిల్లలకి సాయంత్రం పూట చెబితే వాళ్ళు మానవులుగా తయారవుతారు. ఇవాళ ఏమీ చెప్పకుండా ఫోన్ ఇవ్వడం వల్ల ఏం చూస్తున్నారో తెలీదు, దానవులుగా తయారవుతున్నారు. మీరు గమనించండి. పిల్లలు కావాలని కొంతమందిని హత్యలు చేస్తున్నారు. అప్పుడే ఎందుకో మొన్న ఒకటి చేశాడు, 13 ఏళ్ల కుర్రాడు సాటి కుర్రాన్ని చంపేశాడు కూరగాయల కత్తి పెట్టి. ఎందుకు చంపామని అడిగితే పోలీసులకు చెప్పింది ఏమిటో తెలుసా, యూట్యూబ్లో చూశాను, నిజమో కాదో అని చేశాను అన్నాడు. వాడు వయస్సు అలాగే ఉంటుంది, ఎడోలసెంట్, నవయౌవన శైశవం అంటారు దాన్ని. వాడు యవ్వనం వచ్చినట్టు కాదు, రానట్టు కాదు, శిశుత్వం పోలేదు. యూట్యూబ్లో చూసేట, నిజమో కాదో అని చేసేట. మరి ఇప్పుడు వాళ్ళు ఫోన్ చూడడం దేనికి దారి తీస్తుంది? విజ్ఞానం అంటారేమిటి, అజ్ఞానంలో పడుతుంటే. ఆ ఫోన్ చూడకుండా ఉంటే తల్లి తండ్రి సమయం పెట్టుకుని వాళ్ళతో మాట్లాడాలి, ఇటువంటి కథలన్నీ చెప్పాలి. పిల్లలు అమాయకులండి, వాళ్ళు ఏది చెప్తే అది వింటారు. ఇది నిజమే అనుకుంటారు కదా, ఇప్పుడు ఇది చెబితే ఇది నిజమే. మా అన్నయ్య అంటే నేను అలా ఉండాలి, మా చెల్లిని నేను కాపాడుకోవాలి అనే భావనతో ఉంటారు వాళ్ళు. అలాగే రామకథ, భారత కథ, అలాగే ఆధునిక ప్రపంచంలో కూడా సాహిత్యంలో ఏమైనా మంచి కథలు ఉంటే అవన్నీ అనురాగముతో క్రమశిక్షణమునన్ మసలగజేయుడి, ప్రేమగా చెప్పి క్రమశిక్షణతో మసిలేలా చేస్తే కనీసం భావితరమైనా బాగుంటుంది. ఆ భావితరమైనా బాగుండడం కోసమే చాలా కష్టపడి ఇంతసేపు మనం ఆధ్యాత్మికత పేరు మీద పర్యావరణ సంబంధమైన ప్రవచనం చేసుకుని పౌరులుగా బాధ్యతగా మనం ఎలా ఉండాలో తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఇది మీరు బాధ్యతాయుతమైన పౌరులుగా తయారవడానికి ఏమాత్రం నా ప్రసంగం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. ఈరోజు జరిగిన అసౌకర్యానికి మా ఆలయ కమిటీ వారిని పెద్ద మనసుతో మన్నించవలసిందిగా ముందుగా వేడుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు సత్కారం, గురువు గారికి సత్కారం ఉంటుంది. దయచేసి ఎవరు వెళ్ళిపోవద్దండి. ఆకెళ్ల శ్రీనివాస్ గారు, వారి ధర్మపత్ని శ్రీమతి వెంకట దుర్గా గారు, లక్ష్మీరామ్ ప్యారడైస్ వాస్తవ్యులు. వీరు మా ఆలయ కమిటీ తరఫున గురువు గారిని సాలువతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసి రాజేందర్ నగర్, డిప్యూటీ కమిషనర్ జిహెచ్ఎంసి రాజేందర్ నగర్, ట్రాఫిక్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు వారి బృందం రాజేందర్ నగర్, లా అండ్ ఆర్డర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేందర్ నగర్ మరియు ప్రణవ భక్త సమాజం మరియు వెంకటేశ్వర కాలనీ, ఎర్రబొడ కాలనీ, చైతన్య విలాస్ కాలనీ వాస్తవ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి సహాయ సహకారాలు అందించిన వారందరికీ కూడా మరొకసారి ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.